హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనం ధర్మవరంలో ఉన్నాము. ధర్మవరంలో కేతిరెడ్డి గారిని కలవడానికి వచ్చాము. సార్ నమస్తే సార్. నమస్తే రహమాన్. సార్ ఈరోజు ముఖ్యంగా 3 అంశాల మీద మాట్లాడదామని చెప్పేసి నేను ధర్మవరం వచ్చా. మీ ప్లేస్కి వెల్కమ్, వచ్చారు. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మొదటి అంశము ధర్మవరం టాపిక్. రెండో అంశం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మూడో అంశం వచ్చేసి మావిగన్ అండ్ అమరావతి. ఈ 3 అంశాల మీద మాట్లాడదాం సార్. నాకు తెలుసు మీరు చాలా ఫ్రాంక్ గా మాట్లాడతారని, ఇక్కడ కూడా ఫ్రాంక్ గా మాట్లాడతారని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. సార్ మొదటి అంశము ఇక్కడ ధర్మవరం. నేను ఎన్నికలకు ముందు 15 రోజుల ముందు ధర్మవరం వచ్చా. Okay. ఇక్కడ ప్రజల్ని కలిసా, మాట్లాడా. నాకు వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ కి నేను 100 out of 100 మార్క్స్ ఇచ్చి వెళ్ళా అక్కడి నుంచి. ఎందుకంటే ఏ కాన్స్టిట్యున్సీలో రాలేను. సరే మీరు ఓడిపోయారు, దానికి కారణాలు ఏంటి చాలా సార్లు చెప్పారు, నేను మళ్ళీ అది అడగాను. బట్ ఇక్కడ గెలిచినటువంటి క్యాండిడేట్ సత్యకుమార్ గారు, ఆయనకి ప్లస్ పాయింట్ అయినటువంటి పాయింట్స్ ఏంటి సార్? ఈవీఎంలే అపార్ట్ ఫ్రమ్ ఈవీఎంస్ నథింగ్ కదండి. ఈ నియోజకవర్గంలో గతంలో ఒక 5-6 టైమ్స్ బీజేపీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫస్ట్ బీజేపీ ఇలా కూటమిలో వచ్చిన తర్వాత బీజేపీ టికెట్ అనుకోండి. అంతకుముందు బీజేపీ కంటెస్ట్ చేసింది 4-5 టైమ్స్. ఓకే. ఎప్పుడు 1000 లోపల ఓట్లే తప్ప ఎక్కువ రాలేదు. 1000 నుంచి ఎప్పుడు ఓట్లు ఇక్కడికి రాలేదన్నమాట. సో ఫస్ట్ టైం హీజ్ దగ్గర ఒక 1,00,000 ఓట్లు వచ్చినాయి. అంటే 100 ఇంతలో ఎక్కువ ఓట్లు వచ్చినట్టు అనమాట. ఇప్పటికీ ఐ బిలీవ్ చాలా గ్రామాల్లో ఒక 55+ ఉన్న వాళ్ళకు బీజేపీ సింబల్ ఎవరో ఏమిటో తెలీదు, ఇతని ఏదో తెలియదు. ఇంకా 60+ ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే అసలు సింబల్ కూడా ఐడెంటిఫై లేదు. ఎప్పుడు అలవాటు లేని సింబలే కదా ఇది. సో వచ్చాడు అంటే దట్స్ ఓన్లీ ప్లస్ ఈవీఎం, అది తప్ప వేరేది ఏంది లేదు ఈ ఎలక్షన్స్. ఒక క్వశ్చన్ అడగాలి సార్. ఈవీఎం ట్యాంపరింగ్, దీని మీద చాలా సార్లు మీరు మాట్లాడారు. ఈ ఈవీఎం ట్యాంపరింగ్ లో బీజేపీ పాత్ర ఏంటి? డెఫినెట్ గా నవ్ వీఆర్ సీయింగ్ కదా, పరకాల ప్రభాకర్ మొన్న చెప్తున్నాడు. ఇది ఉత్త బీజేపీ అంటే ఇంత స్మూతర్ గా జరిగి ఉండేదేమో కాదేమో. ఎప్పుడైతే తెలుగుదేశం కలిసిందో దీంట్లో, ఇది ఇంకా ప్రాసెస్ స్మూత్ గా అయిపోయింది. ఒక చేడు ఇటు చూపిస్తూ ఇది. ఎందుకంటే ఆల్రెడీ సిబిఎన్ హ్యావ్ దట్ టెక్నికల్ గా దాన్ని ఎలా ట్యాంపర్ చేయొచ్చో అని తెలిసిన వ్యక్తి ఇతని దగ్గర ఉన్నాడు. ఓకే, ప్లస్ పాయింట్ అయింది. ప్లస్ ఇతని దగ్గర ఉన్నాడు. ఎందుకంటే నేను చెప్పక్కర్లే, చంద్రబాబు నాయుడే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి అతను పిలుచుకొని పోయి ఈ విధంగా జరుగుతుందని ఈవీఎం తీసుకొని పోతే, ఐ డోంట్ రీకలెక్ట్ అతని నేమ్ రావటం లేదు. అతను తీసుకొని వెళ్తే ఎలక్షన్ కమిషన్ ఇట్ సెల్ఫ్ అతని మీద కేసు కట్టింది. ఓకే, ఈవీఎంలు ఎలా తీసుకొని వస్తావు, ఎలా చేస్తావు అని చెప్పేసి. తర్వాత అతన్ని ఫైబర్ నెట్ లో పెట్టుకున్నారు. సబ్సిక్వెంట్ గవర్నమెంట్ లో అతన్ని టీడీపీ వాళ్ళు ఫైబర్ నెట్ గో ఏదానికో పెట్టి చేసినారు. సో అతను డెమోన్స్ట్రేట్ చేశాడు ఏ విధంగా ఈవీఎం ట్యాంపర్ చేయొచ్చు అనేది. సో ఆ వ్యక్తి అతని దగ్గరే ఉన్నాడు. సో ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద అస్సాం కానీ ఆ ఎలక్షన్స్, ఒరిస్సా ఎలక్షన్స్ చూస్తే కదా, నవీన్ పట్నాయక్ సంబంధించిన ఎలక్షన్స్ చూస్తే 51 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఒక ఎంపీ కూడా గెలవలేకపోయింది. అక్కడ చూసినానంటే ఇక్కడన్నా మనకు 11 ఎమ్మెల్యేలతో 4 ఎంపీలని గెలిచినారు. సో దిస్ ఆర్ ఆల్ ఒక ఇది. అక్కడ వచ్చిన మెజారిటీస్ కానీ 90,000, 70,000, 80,000 ఈ మెజారిటీస్ కానీ ఇవన్నీ కూడా బిగ్ క్వశ్చన్ మార్క్. అండ్ ఈ మధ్యనే చూస్తున్నాం మా వైర్ దాంట్లో వచ్చినది. పరకాల ప్రభాకర్ గారు కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నైట్ 11 నుంచి 2 o'clock మధ్యలో జరిగిన పోలింగ్స్ లోని అండ్ 3,500 ఈవీఎంలకు సంబంధించిన వివిప్యాట్ స్లిప్స్ అవన్నీ కూడా ఎలా ఎక్స్చేంజ్ చేశారని కొత్తవని చెప్పేసి మన డాక్యుమెంట్స్ మా పార్టీ వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో నేనేమంటానంటే నేనంటే మొదటి నుంచి కూడా ఈ ఎలక్షన్ ఓటర్ సిస్టమ్ మీద దీని మీద ఫైట్ చేస్తూనే ఉన్నాను. నేను సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్స్ వేసాను, సెంట్రల్ గవర్నమెంట్ రాసాను. అంటే ఆధార్తో లింక్ చేయాలి అని చెప్పేసి. బికాజ్ ఈ దేశంలో డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేది పెద్ద బూత్ అండి. మనం ఊరికే చెప్తున్న ఆ కవర్ మీద ఏదో బతుకుతున్నాం తప్ప అదంతా ఒక బూత్. సో ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో 43,000 పైచిలుకు బూతులు ఉంటే ఒక్క ఓటర్ లిస్ట్ చూపించి ఇది ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్, దీంట్లో తప్పుదాలే లేని ఓటర్ లిస్ట్ ఒకటి చూపించమనండి. దేశంలోనే చూపిలేరు. ఇప్పుడు ప్రతి చోట గొడవ పడుతున్నారు కదా. ఇప్పుడు కలకత్తాలో దీది గొడవ పడుతుంది, అక్కడ ఇబ్బంది పెడుతున్నారని. ఫస్ట్
వీళ్ళ ఆపరేషనే సిఎస్ఎల్ని డీజిల్ని మార్చడము, ఒక రకమైన అట్మాస్ఫియర్ తీసుకొని రావడము, దానిల మధ్యనే ఇది చేసుకుంటూ పోవాలి. సో నాకు మన ఎక్కడో జ్ఞానేష్ కుమార్ కూడా ఉమ్, ఎక్కడో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళాడు, ఏదో ఇతన్ని పిలిచారు, మీరు కూడా చూసింటారు. Yeah. అప్పుడు ఎవరో ఒక రిప్రజెంటేటివ్ ఫ్రమ్ నార్త్ కొరియా వచ్చి వీళ్ళని అడిగిందంట, ఉమ్, సో మాకు కూడా ఇండియాలో జరిగినట్టు ఎలక్షన్స్ కావాలా, ఉమ్. ఫ్రీ అంతా బాగా జరుగుతున్నట్టే కనపడాలి కానీ మేమే గెలవాలా అని చెప్పేసి. ఓకే, ఆ ఫార్ములా ఏంటో మాకు కూడా ఆ చెప్పండి. ఫామ్ లో కూడా ఏందని అంటే అందరిని అడిగారంటే ఇతను ఒకటే చేయగలుగుతాడు ఆ పని, ఓహో, జ్ఞానేషే చేయగలుగుతాడు ఓకే. అని చెప్పి చెప్పారంట. సో ఆ విధంగా కూడా ఈయన చేయగలుగుతాడు. మేబీ ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత జ్ఞానేష్ కుమార్ హీ మే గో టు రిటైర్ అయినాక నార్త్ కొరియా పోయి ఆ. కిమ్మును సక్సెస్ఫుల్ గా అక్కడ డెమోక్రసీని ప్రజాస్వామ్యం నిలబెట్టే పద్ధతిలో ఆ, గెలిపిస్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, నేను ఆ ఎన్నికలకు ముందు అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడిన ఆ క్రమంలో ఒక వ్యక్తితో మాట్లాడాను సార్. ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో హీ వాజ్ అబౌట్ 50 ఏజ్. ఆయన ఒక మాట చెప్పాడు నాకు. యాక్చువల్లీ మాట్లాడాను, అది షూట్ చేయలేదు. నాకు అలవాటు చాలా మందితో మాట్లాడడం. ఆయన చెప్పిన మాట నాకు వింతగా అనిపించింది. మీ గురించి అన్నాడు, కేతిరెడ్డి గారు ప్రజలకు అవైలబుల్ గా ఉండడండి అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాము భారతదేశం లెవెల్లో అంత సక్సెస్ఫుల్ అయింది, ఎందుకు ఈ మాట అన్నారు మీరు అడిగాను. అడిగితే లేదు సార్, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఒక ఆఫీస్లో ఆయన ఉండాలి, మేము ఆయన ప్రజలం, మాకు సమస్య వస్తే ఆయన దగ్గరికి మేము వెళ్ళాలి, వెళ్ళి మా సమస్యలు తీర్చుకోవాలి. ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన మొత్తం ఊర్లు తిరుగుతున్నారు, మా ఊరు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, ఆయన మాకు అవైలబుల్ లేడు సార్, అందుకే నేను ఆయనకు ఓటు వేయను అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం మీకు నెగటివ్ ఎక్కడికైనా వెళ్ళిందా? అట్లా ఏం లేదండి. ఇట్స్ అంటే అతను లాజికల్ గా నేను సింపుల్ నేను చేసే గుడ్ మార్నింగ్ ధర్మవరం మార్నింగ్ 6 to 9 o'clock 9:30 ఉంటుంది. ఓకే. సో నేను ఓన్లీ గుడ్ మార్నింగ్ ధర్మవరమే కదండి, ఐ హ్యాడ్ ఒక కాల్ సెంటర్ ఉండేది, ఒక 10 మందితో ఓకే. ఒక కాల్ సెంటర్ ఉండేది, అమ్మాయిలు అందరు కూర్చుంటారు. ఎవ్రీ వెల్ఫేర్ వచ్చిన ప్రతిసారి కూడా ఎంతమందికి వెల్ఫేర్ పడిందో వాళ్ళందరికీ కూడా రోజుకు 1000 మందికి పైగా ఫోన్లు చేస్తారు వీళ్ళు. మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి మొత్తం ఓకే. వెల్ఫేర్ వచ్చినప్పుడు అది పెన్షన్ రాని, అమ్మఒడి రాని, చేయూతరు గాని, ఆసరా గాని, ఇంటి పట్టాలు గాని, అదర్ దాన్ దట్ ఏదైనా ఉన్నప్పుడు మేము కొన్ని టాస్క్స్ ఇచ్చి ఎక్కడైనా గానీ ఒక కరప్షన్ జరుగుతుందా, మీకు ఏదైనా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అనే అంశం మీద డైలీ 1000 మందితో మాట్లాడుతూ ఉంటాం. ఒక కాల్ సెంటర్ మాది ఎప్పుడు కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటది. అది కాకుండా నేను గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ఉంటా, కాల్ సెంటర్ ఉంటా, నేను అవైలబిలిటీ ఎప్పుడు ఉంటా, ఎక్సెప్ట్ సండేస్ తప్ప నేను ఆల్వేస్ అవైలబిలిటీ ఉంటాను అనమాట. అతనితో కాకుండా రోజు ఎప్పుడున్నా గానీ 300-400 మంది వచ్చి నన్ను కలుస్తా అంటారు, పోతా అంటారు. మేబీ అతను ఏ రీజన్ తో అన్నాడో మనకు తెలియని అంశం. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. అంటే Sure. ఈ క్వశ్చన్ 2029ది, ఇప్పుడే అడగడం టూ ఎర్లీ నాకు తెలుసు. 2029లో కేతిరెడ్డి గారు గెలుస్తారా? గెలిస్తే మీ మెజారిటీ ఎంత ఉంటది? వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? ఎందుకంటే ఇప్పుడు 3000 మెజారిటీ వచ్చింది సత్యకుమార్ యాదవ్ గారికి. మీ మెజారిటీ, మీ కాన్ఫిడెన్స్ ఏంటి? నా లాస్ట్ మెజారిటీ నేను ఎప్పుడు లాస్ట్ టైం గెలిచినప్పుడు 16,000 ఏమో వచ్చినాయి. ఇప్పుడు నేను 2 times లో గెలిచిన 16. దట్ విల్ బి మోర్ దాన్ దట్. దాని తక్కువ ఎప్పుడు రాదనే అనుకుంటున్నాను. సో Okay. మొన్న కూడా అంతకంటే మెజారిటీ వస్తుందనే అనుకున్నా, అంతకంటే. కానీ హూ నోస్ మన జరిగిన ప్రక్రియ చూస్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాంటి 90,000 ఉండేది 60,000 మెజారిటీ, 30,000 మెజారిటీ తగ్గింది. ఇంకా దానికి ఏమనుకోవాలా? సార్, మీరు అన్న మాటకి అడుగుదాం సార్. అంటే మీ కాన్స్టిట్యున్సీ గురించి అడుగుతాను. మళ్ళీ ఇది రిపీట్ అవ్వదని ఏంటి గ్యారంటీ? ఎగ్జాక్ట్లీ నేను అనేది అదే అంటున్నాను. ఇదే రిపీట్ కావదంటే డెఫినెట్ గా రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కూడా. ఓకే. ఇదే రిపీట్ అయ్యే అవకాశాలు, ఇదే ఈవినింగ్ అనేది. కానీ హౌ వెల్ డెమోక్రటిక్ గా కావచ్చు, ఇంకో విధంగా కాదు, నువ్వు ఎంతగా ఎక్స్పోజ్ చేస్తే అంటే అనేది దీనిలో ఇలాంటివి ఖచ్చితంగా ఇవన్నిటినీ కూడా మనం అడ్డుకట్ట వేయడానికి ఉంటాం. సో ఇప్పుడు జరిగినప్పుడు ఎవరికి తెలియకుండా రాత్రింబ జరిగిపోయిన కార్యక్రమంలా కనపడుతుంది. సో ఇఫ్ యూ ఎక్స్పోజ్ ద థింగ్స్, డెఫినెట్ గా అవతల దొంగ అయినా సరే రే ఇక్కడ తెలిసిపోతుంది కదా అని ఇంకో చోటికి పోయే అవసరం ఉంటుంది. ఓకే సార్, ధర్మవరం గురించి మనం మాట్లాడాము, మీ గురించి మాట్లాడాము. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని పెద్ద అంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ మావిగన్. సో సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వర్కింగ్ స్టైల్ ఏదైతే ఉందో, ఆ వర్కింగ్ స్టైల్ కి 100లో ఎన్ని మార్కులు వేస్తారు మీరు? పార్టీ వర్కింగ్ స్టైల్ అనేది అప్పటికి అంటే ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ ద వర్క్? హౌ సాటిస్ఫైడ్ యు ఆర్? సో ఇప్పుడు 70 to 80 మార్క్స్ వేయొచ్చండి. ఓకే. సో అంటే ద స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఫంక్షనింగ్ కూడా మారిపోయింది. ఇప్పుడు
మాది సింపుల్ థింగ్ చెప్తాండి. ఇట్స్ 15 ఇయర్స్ ఆఫ్ ది పార్టీ ఎస్టాబ్లిష్. వచ్చినప్పటి నుంచి కష్టాల మీదనే నడుస్తా వస్తుంది. ఓన్లీ ఆ కుషన్ టైమ్ ఏందంటే గవర్నమెంట్‌లో ఉన్న టైంలోనే ఆ కంఫర్ట్ జోన్ ఉంది. అందులో కూడా 2 ఏళ్ళు కరోనా పోయింది. 2 ఏళ్ళు కరోనా పడింది. ఇంక 3 ఏళ్ళు ఉండే. ఆ కంఫర్ట్ జోన్ ఉండే. కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు కూడా పార్టీ ఎస్టాబ్లిష్‌మెంట్ దీనిల కంటే కూడా అడ్మినిస్ట్రేషన్‌తోనే లీడర్ ఎప్పుడు దానిలతోనే ఉండిపోయినాడు అడ్మినిస్ట్రేషను. వెల్‌ఫేర్, డెవలప్‌మెంట్ దీనిల మీదనే కాన్సంట్రేట్ చేసినాడు. పార్టీ మీద నిజంగంటే గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు కాన్సంట్రేట్ చేయలేదు. ఓకే. దాని మీద అది ఉన్నా లేకున్నా మనం ఒప్పుకోవాల్సిన ఆయనే ఒప్పుకున్నాడు. ఆ! హ్మ్. సో, సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోయాం. దాని రిజల్ట్ పర్యవసనాలు మనము పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత చూస్తున్నాం. సో, నౌ స్ట్రక్చరల్‌గా గూడా పార్టీ సంస్థాగతంగా నీట్‌గా గూడా ఎళ్తోంది. ఎవరెవరైతే ఈ అటు ఇటు ఉన్నాలో అందరూ నాకు తెలిసి ఇప్పటికే వెళ్ళిపోవాల్సిన బ్యాచ్ అంతా ఎళ్ళిపోయినారు అని అనుకుంటున్నాను. హ్మ్. హ్మ్. అంటే ఒక కంఫర్ట్ జోన్స్‌లో తప్ప కష్టంలో బతకలేము అనుకున్న వాళ్ళు, హ్మ్. లేకుంటే కేవలం డబ్బుల మీదనో, లేకుంటే పదవి మీద ఆశతో ఉన్నవాళ్ళు, అలాంటి స్క్రాప్ అంతా పోయిందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఈ రోజు అంటే విల్ టాక్ అబౌట్ 2026. ఈ రోజు పార్టీలో మేజర్ చేంజెస్ ఒక 3 చేయాలి. అంటే మీరు చాలా ఔట్ స్పోకెన్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. మేజర్ చేంజెస్ 3 చేయాలి. ఆ 3 ఏంటి? అండ్ 3 చేంజెయ్యాలి అని మీరనుకుంటున్నారా? నేను అనుకోవాలనా? అహా! అంత కాదు. అంటే పార్టీ ఇంకా ముందుకెళ్ళడానికి ఒక 3 సూచనలు మీ దగ్గర నుంచి. అలా ఏం లేదు. జస్ట్ అప్పటికి ఇప్పటికి ఉన్న దానిలోకు కార్యకర్తలకు అనే యాక్సెస్ అనేది హ్మ్. జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆహ్, జనం దగ్గరికి ఎక్కువగా మూవ్ అయితూ ఉంటాడు. హ్మ్. సో, ఆ జనంలోనే లీడర్‌షిప్ కూడా ఉంటుంది గదా! అనేది ఆయన భావన. అలా ఓకే. కాకుండా కార్యకర్తలు సెపరేట్‌గా, జనాల్ని సెపరేట్‌గా చూడాల్సిన అవసరం ఉంటది. పబ్లిక్‌ని కూడా. సో, పబ్లిక్‌ని మౌల్డ్ చేసేవాళ్ళు, తీసుకొని వచ్చేవాళ్ళు కార్యకర్తలు. హ్మ్. సో, వీళ్ళకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చి, నీకు కష్టంలో గాని, ఇబ్బందుల్లో గాని, ఈ పార్టీ తోడుగా ఉంటుంది అనే ప్రయత్నం చేయాలి. అది డెఫినిట్‌గా పార్టీ ఈస్ డూయింగ్ నౌ. ఓకే. అంటే మీరు ఆ! కార్యకర్తలు అన్నారు గాబట్టి ఈ మాట అడుగుతున్నాను. కార్యకర్తలకి మీరు పార్టీలో మెంబర్‌షిప్ ఇప్పుడు ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ కావస్తుంది ఎన్నికలయి. ఎప్పుడో 2016లో ఏమో ఇచ్చారని చెప్పేసి కొంతమందన్నారు. అది గూడా నాకు డీటెయిల్స్ తెలియవు. అప్పుడంతా అడ్‌హాక్ కమిటీసేలెండి. ఆ! ఎందుకని జెప్పేసి మీరు మెంబర్‌షిప్ డ్రైవ్స్ చేయట్లేదు? ఎందుకని జెప్పేసి కార్యకర్తలకి ఒక సేఫ్టీ, సోషల్ సెక్యూరిటీ, ఇన్స్యూరెన్స్ లాంటివి. ఇప్పుడు కార్యకర్తలకు బేసిక్‌గా ఐడెంటిఫికేషన్ ముందు కమిటీస్ వేస్తున్నాం. దగ్గర దగ్గర ఒక 18,00,000 మందితో హ్మ్. ఇప్పటికే కమిటీస్ అన్నీ గూడా ఇచ్చాము. నాకు తెలిసి ఈ స్టేట్‌లోనే నేనే హైయెస్ట్ ఇచ్చిన 16,000 యెస్. మందికి అవును. ఇచ్చిన ఇవ్వడం జరిగింది. సో, అది డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ యూత్‌లో గావచ్చు, ఉమెన్‌లో గావచ్చు, స్టూడెంట్‌లో గావచ్చు, ఐటీ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్‌లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండల్ లెవెల్‌లో, విలేజ్ లెవెల్‌లో అంతా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా స్టేబుల్ అయిన తర్వాత మెంబర్‌షిప్ డ్రైవ్ అనేది చేస్తారు. ముందు సో, అంటే బేసిక్‌గా సంస్థాగతంగా గూడా మనం ఇంతకుముందు లేదు. హ్మ్. ఇప్పుడిప్పుడే ఇవన్నీ తీసుకొని రావడం జరుగుతుంది. ఈ పార్టీ ఎట్లంటే ఒక ఎమోషనల్‌గా పుట్టిన పార్టీ. యెస్. అంటే దీనికేదో ఒక రావాలనో, కావాలనో లేకుంటే ఇంకో ఆశతోనో పుట్టిన పార్టీ గాదు. అవును. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జరిగిన సబ్సిక్వెంట్‌గా జరిగిన పరిణామాల్లో ఈ పార్టీ ఎస్టాబ్లిష్ అయితా వచ్చింది తప్ప అంతకుముందులాగా లేదు. ఇది జేయలేదు. సో, దాని తర్వాత ఆ కష్టకాలంలో ఉన్నాం అపోజిషన్‌లో ఉన్నప్పుడు గూడా చేయలేదు. తర్వాత రూలింగ్‌లో వచ్చిన తర్వాత వాలంటీర్స్ అనే సిస్టమ్ ఒకటి తీసుకొనొచ్చి, జనాలకు నేరుగా ఒక కరప్షన్ లేకుండా ఒక సొసైటీని తయారు జేసి, సచివాలయ వ్యవస్థని అట్లా మొత్తం డీసెంట్రలైజ్ జేసినాం. ఎక్కడ గాని పార్టీలో ఉన్న వర్కర్స్‌ని వీళ్ళను దాంట్లో ఇన్వాల్వ్ చేయలేదు. చేయలేదు. అవును. ఇన్వాల్వ్ చేయలేదు. సో, హ్మ్. ఆ జాబ్ ఇప్పుడు నెక్స్ట్ చేసే కార్యక్రమాల్లో ఉంటుందనే ఒక భరోసా పదే పదే లీడర్ గూడా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దాంట్లో గూడా హి విల్ బి దేర్ మొత్తం అన్ని దాన్లలోకి అని జెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ జనంలోకి ఉంది. వెళ్తోంది కూడా. అంటే మీరు ఇందాక చెప్పిన ఏదైతే కమిటీస్ ఉన్నాయో సార్, అంటే నేను గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలతో మాట్లాడతాం. ఓవర్ ఫోన్ హ్మ్. గూడా నేను చాలా మాట్లాడతాను. మీ కాన్స్టిట్యుయెన్సీలో ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. అంటే టు బి హానెస్ట్‌గా మీతో కూర్చున్నానని కాదు. గోయింగ్ వెరీ వెల్. కానీ కొన్ని కాన్స్టిట్యుయెన్సీలలో చాలా బ్యాడ్‌గుంది సిట్యుయేషన్. ఈవెన్ ఇంతవరకి రిబ్బన్ కటింగ్ గూడా కాని కాన్స్టిట్యుయెన్సీలున్నాయి. మేబీ అంటే కొద్దిగా స్లోగా ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు దీంట్లో గూడా పలు కారణాలేందంటే, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి మన ఎలక్షన్స్ అప్పుడు చానా షఫ్లింగ్స్, చేంజెస్ చేసినాం. సో, షఫ్లింగ్స్, చేంజెస్ చేసిన తర్వాత ఆహ్, కొంతమంది ఆహ్, ఈ కూటమి వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టే సమస్యలు తట్టుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. హ్మ్. నిలబడిన వాళ్ళు ఉన్నారు. సో, అలా కొన్ని ఇబ్బందులుండి, కొన్ని బలహీనంగా ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా మీటింగ్స్ పెట్టుకొని
వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భం ఇప్పుడు కపుల్ ఆఫ్ మీటింగ్స్‌లలో చూడడం జరిగింది. సో, డెఫినిట్‌గా ఆ చేంజెస్ జరిగినప్పుడు కొత్తగా కొంతమంది లీడర్స్‌ని తీసుకొనొచ్చి పెట్టింటారు. హ్మ్. వాళ్ళు అవును. ఇంకా ఆహ్, ఆ దానిలోకి మూవ్ కాలేకపోతున్నారేమో. కార్యకర్తలతో అంత అది అంత ఇంటిమసీ మూవ్ రాదు. కాలేకపోతున్నారేమో. హ్మ్. సో, రాజకీయాల్లో ఎప్పుడే గాని ఎట్లుంటుందంటే, నీకొకరు ఫోర్స్ చేసి ఇది గాదు. నీకుండాలి ఆ తత్వంతో ఉంటా అంటే గాని నువ్వు ఆ స్పీడ్ రాలేదు. సో, కొత్తగా వచ్చినోళ్ళలో ఆ డిఫికల్టీస్ ఉండొచ్చు. డెఫినిట్‌గా అది గూడా హ్మ్. లీడర్‌గా టఫ్‌గా చెప్తున్నాడు. మీరు వెళ్ళాలి, చేయాల్సిందే. చేయకపోతే ఐ లుక్ ఇంటూ ద ఆల్టర్‌నేట్ అని గూడా చెప్తున్నాడు. ఓకే. ఒక విషయం సార్ అంటే చాలా సార్లు వినిపించింది ఈ మాట. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2. సార్ ఆ నంబర్ 2 ఎవరు సార్? మీకేమైనా తెలుసా? హ్మ్. నాకు తెలిసిన నంబర్ 1 ఒకరే జగన్‌మోహన్ రెడ్డి ఆ! గారు తప్ప, నంబర్ 1 ఈస్ నేను నంబర్ 2 అనేది, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 అనేది నాకు తెలిసినదైతే లెక్కాసారాలు లేవు. ఓకే. నా ఆయనే ఈస్ ద సుప్రీం బాస్. ఎందుకంటే హ్మ్. ద వే నేను రాజకీయాల్లోకొచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అప్పుడు. నాకు ఏ రోజు ఢిల్లీతో పని పట్టలే. ఓకే. ఆ! చాలా మందికి గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన వాళ్ళకు వీళ్ళకందరికి ఏందంటే ఢిల్లీ లాబింగ్ అనేది ఒకటి ఉంటాండే. హ్మ్. ఆ ఢిల్లీలో. నాకు ఢిల్లీలో ఎప్పుడు పట్టలేదు. డైరెక్ట్ యాక్సెస్ టు వైఎస్ఆర్ ఉన్నప్పుడు. కాబట్టి నాకు నంబర్ 2 అనేది ఎప్పుడు లేదు. హ్మ్. సో, ఆ నంబర్ 2ని నేను ఎవరిని ఊహించుకోలేను, పెట్టలేను. నేను ఏదైనా ఉంటే ఆయప్పతో చెప్తా తప్ప ఇంకోడితో పోయి నా నా బాధనో, నా సంతోషాన్నో నేను ఎవరితోనూ వ్యక్తపరచుకోను. ఏది చేయాలనుకున్నా నంబర్ 1 తోనే చేస్తా తప్ప నాకు నంబర్ 2 నంబర్ 2తో మీకు పని లేదు. నంబర్ 2 అందుకే పని నంబర్ లేదు. 2 ఎవరో మీకు సంబంధం లేదు. అంతే. ఓకే. విల్ టాక్ అబౌట్ పార్టీ ప్రియారిటీస్ సార్. అంటే రాజకీయ నాయకులలో ప్రియారిటీస్. నేను కొన్ని పేర్లు చెప్తాను సార్. మీరు ప్రియారిటీ వైస్‌గా మీరే సీరియల్ నంబర్ ఇచ్చుకోండి. డిపెండ్స్. డిపెండ్స్. అంటే ప్యూర్‌లీ ఆన్ వర్క్. నాకు ప్రియారిటీ అంటే వేరే ఏది కాదు. ప్యూర్‌లీ ఆన్ వర్క్ ఇవ్వండి. ఒకటి సజ్జల గారు, 2 పెద్దిరెడ్డి గారు, బొత్స గారు, నాలుగోది మిథున్ రెడ్డి గారు. ఈ నలుగురికి ఒకవేళ నంబర్స్ ఇవ్వాలంటే ఏమిస్తారు? వర్క్ మీద. ఐ డోంట్ గివ్ ఎనీ నంబర్స్ టు ఎనీ నంబర్ అండి. ఎవరి రోల్ వాళ్ళది సెపరేట్ డిఫరెంట్ అండి. ఓకే. ఇప్పుడు ఫిక్స్డ్. మీరు మీరు ఒకటే రోల్‌లో అందరూ పనిచేస్తూ హ్మ్. వాళ్ళలో 1, 2, 3, 4 ఏదైనా అడిగితే కరెక్ట్‌గా నేను దీంట్లో సెకండ్, దీంట్లో థర్డ్, ఫోర్త్ చెప్తా. ఓకే. కానీ ఎవరి రోల్ వాళ్ళకి డిఫరెంట్. హ్మ్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కంప్లీట్‌లీ హి లుక్స్ ఆఫ్టర్ ది తాడేపల్లి ఆఫీస్ అఫైర్స్ గాని, ఇది గాని చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన హ్మ్. చెప్పినది సమన్వయకర్తలకు పంపించే దాంట్లో గాని, ఆ మెసేజ్ పాస్ ఆన్ చేసే దాంట్లో ఆయన వర్క్ చేస్తూ ఉంటారు. ఆహ్, సో, ఆయన రోల్ ఆటి వరకు కన్‌ఫైన్ ఉంటది. ఇప్పుడు పెద్దిరెడ్డి అన్న గావచ్చు, మిథున్ రెడ్డి గారు గావచ్చు, ఆహ్, వీళ్ళ రోల్ డెఫినెట్‌గా మిథున్ రెడ్డి మాకు రీజనల్ కోఆర్డినేటర్. హ్మ్. సో, హి ఈస్ కన్‌ఫైన్డ్ టు దట్ రీజనల్ కోఆర్డినేటర్ గాని కన్‌ఫైన్ అయితా ఉంటాడు. సో, ఇక్కడికి పెద్దిరెడ్డి అన్న బొచ్చి రామచంద్రారెడ్డి అన్న ఇంతకుముందు మాకు రీజనల్ కోఆర్డినేటర్. సో, ఏదైనా చిన్న సమస్య ఏదైనా ఉంటే ఆయన దగ్గరికి పోతాం. అదేవిధంగా బొత్స సత్యనారాయణ మీరనేది. అవును. బొత్సన్న నాకు స్టిల్ నేను నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు బొత్సన్న పరిచయము. ఇక్కడ ఇన్‌చార్జ్ మంత్రిగా గూడా ఉండే. హ్మ్. సో, మా ఏదైనా గాని ఒక సమస్యకు ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొని రావాలి అంటే మాత్రం నేను బొత్సన్న దగ్గరికే వెళ్తాను. ఓకే. ఆ! సో, ఒక లాజికల్ కంక్లూజన్ ఏది కావాలన్నా గాని, హ్మ్. ఇది ఇట్లుంది, ఇది ఇట్లుందంటే హి విల్ ఖచ్చితంగా ఒక లాజికల్ కంక్లూజన్ అయితే ఇస్తాడు. లాస్ట్ మిథున్ రెడ్డి గారి గురించి. మిథున్ రెడ్డి ఈస్ మాకిక్కడ రీజనల్ కోఆర్డినేటర్ గదా! హ్మ్. సో, ఎనీ పొలిటికల్‌గా మా మా ప్రాంతానికి సంబంధించిన ఎనీ ఇష్యూస్ గాని, ఏదన్నా గాని ఐ విల్ డిస్కస్ విత్ హిమ్. మీరు ఐదో వ్యక్తి సార్. అంటే ఐదో నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ గారి గురించి ఇదే మాట, ఇదే లైన్. ఇఫ్ ఐ హావ్ ఎనీ డౌట్ నేను ఐదర్ ఆయన్ని కలుస్తాను, లేకపోతే వెళ్లి ఫోన్‌లో మాట్లాడతాను. ఆయన ఇమ్మీడియేట్‌గా దానికి సొల్యూషన్ చెప్పేస్తారు. ఇదే మాట చెప్పిన ఐదో నాయకుడు మీరు. ఓకే. సెంట్రల్ ఆఫీస్ సార్. అంటే వి ఆర్ టాకింగ్ అబౌట్ పార్టీ కాబట్టి. సెంట్రల్ ఆఫీస్ గురించి బేసిక్‌గా నాయకులలో నేను మాట్లాడిన కొంతమంది నాయకుల్లో కూడా ఒక విషయం మాటి మాటికి వస్తుందేంటంటే సెంట్రల్ ఆఫీస్‌లో కొంతమంది కూర్చొని పని చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే, అంటే కొన్ని మిస్‌కమ్యూనికేషన్‌లు జరుగుతున్నాయి. సెంట్రల్ ఆఫీస్ ముందులాగా లేదు. ఇప్పుడు మారిపోయింది. కొంతమంది కోసమే వాళ్ళ మాటే వింటుంది. మా మాట వినట్లేదు అని కొంతమంది నాయకుల్లో ఉంది. అది మీ దాకొచ్చిందా? అంటే నాకు దీనిలతో నేను నేను బాస్‌తో తప్ప నేను ఎవరితోనూ గూడా దీంతో నాకు సంబంధం లేని వ్యవహారం.
ఓకే. బేసిక్‌గా మనం బయటుండి ఎన్ని రాళ్ళైనా ఏయొచ్చండి. ఆడ కూర్చొని పని చేసేవాళ్ళు వాళ్ళకి తెలుస్తా ఉంటది. హ్మ్. వాళ్ళు కాన్స్టిట్యుయెన్సీ వదిలిపెట్టుకొని, అన్నీ వదిలిపెట్టుకొని ఆడ పోయి పని చేస్తా ఉంటారు బాస్ దగ్గర. నువ్వు చేయలేవు కదా పని. హ్మ్. ఎవరో చేసేవాళ్ళుంటారు. సరే ఒక సిస్టమ్ అన్న తర్వాత అటు ఇటు కొన్ని ఉంటాయంటాయి తప్పిదాలు. హ్మ్. అవి ఏవో సరి చేసుకోమని చెప్పాలి గానీ, ఆల్ టుగెదర్‌గా ఒక సిస్టమే సరిగ్గా లేదు. మొత్తం అంతా ఇదైపోయింది అనే ఒక హ్మ్. ఇదైతే తప్పు అని అనుకుంటున్నాను. సో, ఓకే. నాకు సంబంధించినంత వరకు సెంట్రల్ నేను ఐ గో వెరీ రేర్ విజయవాడకి హ్మ్. వెళ్ళినప్పుడు, లేకుంటే పార్టీ ఆఫీస్‌కి ఉన్నప్పుడు వెళ్తా ఉంటాను తప్ప, వెరీ రేర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను కాన్స్టిట్యూన్సీలోనే ఉంటా. ఓకే. సో, సెంట్రల్ ఆఫీసు అఫైర్స్ కానీ ఇది నువ్వు చేయలేవు. ఎవడో వాని మీద చూసి నువ్వు ఏడ్చేది తప్ప వేరేది ఏంది లేదు. ఓకే. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చివరి ప్రశ్న సార్. నిన్న అంటే నిన్ననే మీ ఒక ప్రోగ్రామ్ చూసాను నేను. మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి. నిజంగా ఇప్పుడున్నటువంటి కూటమి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కి అన్యాయం చేస్తుంది అని చెప్పేసి మీరు ఒక పోరాటం అనేది చేస్తున్నారు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ పోరాటం అన్నది ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు? ఎందుకు అంటే ఇదే ఇష్యూ అన్నది ఎప్పుడు తీసుకొచ్చారు లాస్ట్ టైము? అంటే అప్పుడు తిరుమల లడ్డూకి సంబంధించి ఒక నెగటివిటీ పోతుంది అన్నప్పుడు దీన్ని తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రజలకు కనిపిస్తుంది. నెక్స్టు అసెంబ్లీలో ఎప్పుడైతే దీని మీద తీర్మానం చేశారో అమరావతి మీద, అదే రోజు మూలాపేట పోర్ట్ అని తీసుకొచ్చారు. దాన్ని అక్కడే వదిలేశారు. అప్పుడు మళ్ళీ రాయలసీమ లిఫ్ట్‌ని అక్కడే వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్‌ని మళ్ళీ తీసుకొస్తున్నారు. మావిగన్ మీద వచ్చే నెగటివిటీని డైవర్ట్ చేయడానికి అంటున్నారు. హ్మ్. హ్మ్. మీరన్నది అబ్సల్యూట్‌లీ రాంగ్ అండి. హ్మ్. రాయలసీమ లిఫ్ట్ గురించి, దీనిల గురించి ఎప్పుడు మొత్తం చర్చలోకొచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారు యాస్ ఎ సీఎం ఆఫ్ తెలంగాణ హ్మ్. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు. హ్మ్. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి, 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడి, ఈ రాయలసీమ లిఫ్ట్ అనేదాన్ని ముందుకు పోకుండా నేను ఆపగలిగినాను హ్మ్. అని చెప్పారు. ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడే ది సెకండ్ డేనే నేనే మాట్లాడినా. హ్మ్. మా రాయలసీమోళ్ళకు సిగ్గు, శరం లేదు. హ్మ్. పౌరుషాలు లేవు. ఊరికే ఉప్పు, కారాలు తింటాము. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఈ సమస్యలు వస్తున్నాయి తప్ప పౌరుషాలు లేవు. మా ప్రాంతం నుంచి అమరావతికి ఎయిమ్స్ హాస్పిటల్ పోయింది. హ్మ్. కర్నూలు నుంచి లా యూనివర్సిటీ పోయింది. అదే విధంగా ఆడున్న హైకోర్ట్ వెళ్ళింది. కా ఇక్కడ నుంచి కడప నుంచి బ్యాంకింగ్ సెక్టార్ అంతా తరలిపోతాంది. ఇన్ని పోతున్నా గాని, హ్మ్. అదే విధంగా ఒక సభలో ఈ ప్రాంతానికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిలబెడుతున్నాము అని చెప్పినా గాని, మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నాము అని నేను మాట్లాడడం జరిగింది. హ్మ్. మీరంటున్న సందర్భాల్లో గాదు. హ్మ్. రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత మేము మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కి టేక్ అప్ చేసి మేమందరం కూడా కర్నూలు డిస్ట్రిక్ట్‌లో నందికొట్కూరు దగ్గర, మాల్యాల దగ్గర మీటింగ్ పెట్టినాము. ఫస్ట్ మీటింగ్ అక్కడే కమెన్స్ చేసినాము. అందరూ రాయలసీమకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ అక్కడ అటెండ్ కావడం జరిగింది. దాని తర్వాత కడపలో పెట్టాము సెకండ్ మీటింగ్. హ్మ్. దాని తర్వాత మదనపల్లిలో పెట్టాము. తర్వాత తిరుపతిలో పెట్టాము. దాని తర్వాత అనంతపూర్‌లో పెట్టాము. మళ్ళీ ఆహ్, నెల్లూరులో పెట్టబోతున్నాము. తర్వాత సత్యసాయి జిల్లాలో పెట్టబోతున్నాం. పుట్టపర్తిలో పెట్టబోతున్నాము. ప్రకాశంలో పెట్టబోతున్నాం. అట్లా అన్ని చోట్ల పెడుతున్నాం. మాకు దానికి అసలుకి సంబంధం ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏదైనా ఉందంటే చంద్రబాబు గారికి సొంతము తప్ప మాకు అనవసరమైన విషయం. మేము కరెక్ట్‌గా ఆ రోజు మాట్లాడినప్పుడు మాట్లాడినాం. అంత తప్ప వేరేది లేదు. రెండోది మేము గూడా నిన్న మీటింగ్‌లో మాట్లాడినాం. నువ్వు నిన్న అమరావతి దానికి కోసం ఒక చట్టాన్నే మార్చినావు. హ్మ్. మార్చే ఏది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లోనే మార్చి, దాంట్లో క్యాపిటల్ అనే పదం పెట్టించి, ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు క్యాపిటల్ సెంట్రల్ డిసైడ్ చేయలేదు. హ్మ్. ఇక్కడ నుంచి అసెంబ్లీ రెజల్యూషన్ చేసి మళ్ళీ కౌన్సిల్‌కి రాలే. ఎందుకంటే కౌన్సిల్‌లో మా మెంబర్స్ ఉన్నారని చెప్పి అక్కడ అవును. డిస్కషన్‌కి వస్తుందని చెప్పి అక్కడికి రాకుండా, నువ్వు మళ్ళీ పార్లమెంట్‌లో పెట్టి దానికి చట్టము, దానికి దీపాలు అన్నీ చేసి మీరు చేసారు తప్ప మేము చేయలేదు. ఆ రోజు మాట్లాడిన రోజు లో పెట్టిన రోజు తర్వాత నెక్స్ట్ రోజు ములాపేట డిస్కషన్ కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు. హ్మ్. మీకు ఒకవేళ ఆ 3 రాజధానుల అంశం మీకు నచ్చకపోతే, దేర్ ఈస్ ఎ ప్లాన్ బి గదా! దట్ ప్లాన్ బి ఈస్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే ఒక ప్లాన్ బి ఉంది గదా! ఇక్కడ మీరు అయితే 20,000 కోట్లతోనే అయిపోతాది. మీరెందుకు లక్షల లక్షల కోట్లు ఒక్కొక్క ఎస్ఎఫ్‌టికి 14,000, 10,000 అట్లా మనం పెడుతున్నారు. మనం మావిగన్‌కి వద్దాం సార్. అది మన లాస్ట్ టాపికు. అని ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఓకే. అంతే. ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటి? వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఫర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్? డెఫినెట్‌గా ఇప్పుడు ఫేజ్ బై ఫేజ్ నిన్న మీటింగ్‌లో మేము మాట్లాడుకున్న విధంగానే
ప్రతి జిల్లాలోనూ కూడా దట్ ఈస్ గ్రేటర్ రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం, హ్మ్. ఉమ్మడి కడప, చిత్తూరు, అనంతపూర్, కర్నూలు డిస్ట్రిక్ట్స్‌లలో అన్ని చోట్ల మీటింగ్స్ కమెన్స్ చేయాలి. అన్ని పొలిటికల్ పార్టీస్‌లోకి దాంట్లోకి ఇంటలెక్చువల్స్‌ని, రైతు సంఘాలను, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయాలి. అండ్ గ్రౌండ్ లెవెల్‌లోకి కూడా తీసుకొని పోవాలని ఇప్పుడు ఫేజ్ 1లో మీటింగ్ ఇన్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్‌లో జరుగుతున్నాయి మీటింగ్స్. ఓకే. అది అయిపోతూనే డెఫినిట్‌గా మళ్ళీ గ్రౌండ్ లెవెల్‌లోకి కూడా కాన్స్టిట్యుయెన్సీ లెవెల్‌లోకి ఎళ్తాయి. ఈ జిల్లా లెవెల్ నుంచి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్‌లోకి, తర్వాత గ్రామ లెవెల్‌లోకి, యూనివర్సిటీస్‌లలోకి అలా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ మీద ఈ డిస్కషన్ జరుగుతుంది. మీ పార్టీ మరికొన్ని అంశాల మీద స్టాండ్ తీసుకుంది సార్. ఉదాహరణకి మెడికల్ కాలేజ్, ఆరోగ్యశ్రీ, నెక్స్ట్ ఫీజు రియంబర్స్‌మెంట్, కరెంట్ బిల్లులు, గీతం యూనివర్సిటీ ల్యాండ్స్ అయితే మర్చిపోయాను. గీతం యూనివర్సిటీ, కల్తీ మద్యము, ఈరోజు ఆసుపత్రుల కండిషను, ఈవెన్ వికలాంగులని పెన్షన్ స్కీమ్ నుంచి తప్పించడం, వీటన్నిటి మీద మీ పార్టీ స్టాండ్ తీసుకుంది. బట్ దీన్ని కంక్లూజన్ వరకు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? స్టాండ్ తీసుకుంటున్నారు, ఓకే. ఫీజు రియంబర్స్‌మెంట్ జరగలేదు, దాన్ని వదిలేశారు. మెడికల్ కాలేజీలో ఒక సింపుల్ హ్మ్. గవర్నమెంట్‌లో వాళ్ళ వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకున్నాయి. మేమనేది ఏందంటే నువ్వు కొత్తగా చెప్పినది కాదు. గతంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందని నువ్వెందుకు తీసేస్తున్నావు అనేది ఒక అంశం. హ్మ్. అదే విధంగా నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో సంబంధించి నీ ప్రామిసెస్ నువ్వెందుకు పోతున్నావు? దాంట్లో డీవియేట్ కాకూడదనేది ఆల్రెడీ రన్నింగ్ ఉన్న ఇష్యూస్ మీద మీరు ఇదని. సో, ప్రతి ఒక్కటి ఇప్పుడు మేము ఫీజు రియంబర్స్‌మెంట్ మీద ఇప్పుడు 3, 4 సార్లు ధర్నాలు చేసినాం. హ్మ్. కంక్లూజన్ ఎవిడెన్స్ కావాలి అంటే మేము పోయి ఆడ పోయి ఫైనాన్స్ మినిస్టర్‌తోనో, ఫైనాన్స్ సెక్రటరీతో పోయి వీళ్ళకందరికి ఇప్పియలేం గదా! సో, మేము ఎప్పుడు గూడా ప్రజల పక్షాన ఒక ఫైట్ చేసేసి ప్రభుత్వాన్ని మేల్కొనే దిశగా అడుగులు వేస్తాం. ఇప్పుడు మేము ఆ విధంగా చేస్తున్నాం గాబట్టి, మేము ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చేయాలని మేము అప్పు తెచ్చినాము. హ్మ్. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి అప్పు తెచ్చినాము అని ఒక ప్రయత్నమన్నా గవర్నమెంట్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. లేకుంటే అది లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మెడికల్ కాలేజెస్‌కి ఇట్స్ బిగ్ క్యాంపెయిన్ చేశాము. 1,00,00,000 మంది సంతకాలు చేయించాము. 1,00,00,000 మంది సంతకాలు అవును, చేయించాము. చేశారు. అది గవర్నర్ దగ్గరికి తీసుకొని పోయినాము. అన్ని అంటే మాకున్న అన్ని ఆప్షన్స్ వాడుతున్నాం. కోర్టుకు వేస్తున్నాము. అన్ని చోట్లకి ఆపుతున్నాము. చివరికి ఎంత దూరం వెళ్ళాము? మీరు గన నెక్స్ట్ ఎవరైనా గాని ప్రైవేట్ బిడ్డర్ గన దీనిలోకి వస్తే హ్మ్. హి విల్ బి బిహైండ్ ద బార్స్. జైళ్ళకైనా పంపించడానికి మేము వెనకాడము. బికాజ్ దీనిలో కరప్ట్ ప్రాక్టీసెస్ జరుగుతోంది అనేది వినం. అంతకంటే మించి ఏ ఏ ప్రతిపక్ష పార్టీ ఫైట్ చేయదు గదా! సో, వి ఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సో, దేర్ ఇస్ నో ఎక్స్‌క్యూజ్. సమస్య ఎక్కడున్నా గాని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నిలబడుతుంది. అక్కడ పోరాడుతుంది. ఫైట్ చేస్తుందండి. బట్ వన్ థింగ్ సార్, ఒక విషయంలో అంటే పార్టీ సక్సెస్ అని చెప్పాలి. పార్టీని అప్రిషియేట్ కూడా చేయాలి. మూలాపేట పోర్ట్. మీరు ఎప్పుడైతే వెళ్లారో అక్కడికి, దాని తర్వాత ఒక మంచి రిజల్ట్ వచ్చింది. పోర్ట్‌లో మళ్ళీ వర్క్ స్టార్టింగ్ అయింది. మంత్రి గారు వచ్చారు, చూసారు. సో, దట్ ఈస్ యువర్ సక్సెస్. అని దట్ ఈస్ యువర్ పార్టీ సక్సెస్. ప్రతి చోట కూడా అండి. దట్స్ వైఎస్ఆర్‌సీపీ మేము చేసిన పోర్ట్స్ కావచ్చు. హ్మ్. మా మా దరిద్రం ఏంది అంటే, మా చెడుపు ఏందంటే, మేము గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు చెప్పుకోలేదు. అవును. చెప్పుకోలేకపోయినాము. ఆ! ఈరోజు వాళ్ళంటుకు వాళ్ళ ఎక్స్‌పోజే వాళ్ళ ఫెయిల్యూర్ జరుగుతుంది కాబట్టి మేము ఎక్స్‌పోజ్ చేస్తూ అరే! అవన్నీ ఇప్పుడు జరిగినాయి. నేను మీటింగ్‌లో కూడా అన్నా. హ్మ్. ఎంతమందికి పోయినావయ్యా ఇక్కడ నుంచి రాయలసీమ లిఫ్ట్ ఆడ ఒక పని జరుగుతుంది ఎంతమందికి తెలుసు? హ్మ్. 900,00,00,000 దానికి ఎక్స్‌పెండిచర్ అయిన విషయం కూడా చాలా మందికి తెలీదు. తెలియదు. హ్మ్. సో, ఇప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది. అక్కడ ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. పోతిరెడ్డిపాడు ద్వారా గతంలో 44,000 టీఎంసీలొచ్చేది. ఈరోజు దాన్ని జగన్మోహన్ రెడ్డి 80,000 టీఎంసీలకి తీసుకొని పోయినారనే విషయం ఎంతమందికి తెలుసు? ఎవరికీ తెలీదు. చంద్రబాబు హిమ్సెల్ఫ్ అది మీరు చేసిన మంచి పనులు చంద్రబాబు నాయుడు గారు బయట పెడుతున్నాడు. అంతే కదా! మీరు పెట్టలేకపోయారు, ఆయన పెడుతున్నాడు. అంతే కదా! దాంట్లో మేము ఇది మేము పెట్టలేకపోయినాం. నిజంగా అంటే మేము చేసిన పనిని మేము చెప్పుకోలేకపోయినాం. 17 మెడికల్ కాలేజీలు ఎంతమందికి తెలుసండి చెప్పండి? అవును. ఎవడు చూసుంటారు చెప్పు? పెనుగొండలో మెడికల్ కాలేజ్ ఉందని ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలిసుంటది? అంటే మేబీ ఒక ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న వాళ్ళకి తెలిసుంటది. చాలా మందికి తెలీదు గదా! హ్మ్. ఈరోజు అదంతా ఎక్స్‌పోజ్ అయింది గదా! పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజ్ ఏదో కాలేజ్ గోడలు కట్టలేదని, అది కట్టలేదని చెప్పేసి ఎట్లా పోతారండి అంటే ప్రజలే వాళ్ళకి వాళ్ళు వెళ్లి వీడియోలు తీసి మరి వీడియో షూట్లు ఎగ్జాక్ట్‌లీ. చేశారు. అది ఎగ్జాక్ట్‌లీ. అంటే గతంలో ఇది లేదు. ఇప్పుడు అది చేస్తున్నారు. ఇప్పుడు కట్టే పోర్ట్స్ కావచ్చు, భోగాపురం కావచ్చు, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్‌లు కావచ్చు. ఇవన్నిటిని కూడా అదే గదా! అండ్ మోర్ ఆర్ లెస్ అమరావతిలో జరుగుతున్న కరప్షన్ కూడా వాళ్ళే ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. హ్మ్. 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 అది ఈ ప్రాంతానికి అమరావతి ప్రాంతానికి పనికిరాదు అని ఎక్స్‌పోజ్ చేసింది. ఎలా ఎక్స్‌పోజ్ అయితుంది? అక్కడ వరదలొస్తున్నాయి, నీళ్లొస్తున్నాయి. దగ్గర దగ్గర 2,000 పైచిలుకు దాంట్లతో లిఫ్ట్‌కి టెండర్‌లు పెట్టి పిలుస్తున్నారు. సార్, టెండర్‌లు పిలుస్తున్నారంటే దాని అర్థం ఏందంటే దట్స్ ఇదని. సార్, మీరు అమరావతి గురించి మాట్లాడుతున్నారు. మన చివరి అంశం అదే. సరే మావిగన్ అండ్ ఎప్పుడైనా అమరావతి. మాట్లాడొచ్చు.
అమరావతి అండ్ మావిగన్కి వద్దాము. నా ఫస్ట్ క్వశ్చన్ సార్, వాట్ ఈస్ యువర్ పార్టీ స్టాండ్ ఆన్ అమరావతి? అప్పుడే లాస్ట్కి వచ్చేసినామా? ఇది మూడోది, ఇది చాలా పెద్దది సార్, ఇది చాలా పెద్దది, చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ యువర్ పార్టీ స్టాండ్? మా పార్టీ స్టాండ్ వెరీ క్లియర్ కట్ గా చెప్పాను. దెర్ ఈజ్ ఎ 3 రాజధానులు అనే అంశం మీద మేము వెళ్ళడానికి కూడా కారణం ఏందంటే గతంలో కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానిలోకి జస్ట్ ఒక బిట్టు కట్ చేసి వేస్తూ ఉంటారు. మీరే కదా ఒప్పుకున్నారు అమరావతికి, మీరే కదా ఇది అని చెప్పి. ఆ రోజు చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ అవైలబిలిటీ ఉంటాయో అక్కడ మీరు పెట్టండి. ఆ విధంగా పెట్టడం వల్ల గవర్నమెంట్ విల్ హావ్ ఒక డిస్క్రిప్షన్ ఉంటది. నువ్వు ల్యాండ్స్ ప్రైజెస్ కానీ దీని మీద కానీ ఒక డిస్కషన్. ఎప్పుడైతే దీంట్లోకి ఫార్మర్స్ గాని, ఇంకోరు గాని ఎక్కువ కమిట్మెంట్స్ ఉన్నాయనుకోండి. యూ కాంట్ టేక్ ఎ డెసిషన్ దట్ మచ్ ఫ్రీగా డెసిషన్ తీసుకోలేవు. అంటే చాలా అబ్స్టికల్స్ వస్తాయనేది మా మొదటి అంశం. సో, దాని తర్వాత ఈ రాజధాని ఏర్పడినప్పుడు అతను మొదట విజయవాడ ప్రాంతం అని చెప్పినాడు. దాని తర్వాత అమరావతి ప్రాంతంలో పెట్టినాడు. ఇది పెట్టకముందే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఏ విధంగా జరిగింది? తనకు సంబంధించిన వాళ్ళందరితో భూములు కొనుగోలు చేసినారు. ఇవన్నీ అనేది ఏదో ఒక పెద్ద ఇది అని. ఇంట్రా ట్రేడ్ జరిగిందని దాని మీద ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిన దాని మీద ఒక కంప్లెయింట్స్ కూడా లాడ్జ్ అయినాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం. వచ్చిన తర్వాత లుకింగ్ అట్ దట్ మనం ఇక్కడ ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా మనం దీనికి ఇది ఒక వైట్ ఎలిఫెంట్ అవుతుందే తప్ప దీన్ని ముందుకు తీసుకొని పోలేదని ఆయన గ్రహించినాడు. ఫస్ట్ ఇష్యూ. సెకండ్ వచ్చేలకల్లా ఈ అసలు మన విభజన ఏ విధంగా జరిగింది? ఒక ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చెందిన తర్వాత అది దాంట్లోనే ఆ రాష్ట్రానికి అంతా కూడా 60% రెవెన్యూ జనరేట్ చేసే క్రమం వచ్చిన తర్వాత మనల్ని అక్కడి నుంచి పొమ్మన్నారు. ఒక ప్రాంతీయ అసమానతలు రాకూడదా ఉండాలి అంటే అది రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్రకు కావచ్చు, లేకుంటే గుంటూరు ఆ ప్రాంతం కావచ్చు. సో 3 ప్రాంతాల నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. ఎక్కడైనా కానీ సచివాలయం వల్లనో, లేకుంటే హైకోర్టు వల్లనో, లేకుంటే ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న సెక్రటేరియట్ వల్లనో ఆ ప్రాంతం డెవలప్ అయినది ఎక్కడా ఉండదండి. సింపుల్. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందంటే అది అసెంబ్లీని చూసి డెవలప్ అయిందా? లేకుంటే సెక్రటేరియట్ చూసి డెవలప్ అయిందా? లేకుంటే హైకోర్టుని చూసి డెవలప్ అయిందా? ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కదా. దేర్ ఆర్ అంటే నేను హైదరాబాద్ ఈస్ నథింగ్ బట్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కాదండి. దేర్ ఈస్ ఈసీఎల్ ఉంది, బీహెచ్ఎల్ ఉంది, దేర్ ఈస్ ఎ ఫార్మా ఇండస్ట్రీ ఉంది. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఉంది. బాలానగర్ లాంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. వీటి వల్ల అది వచ్చింటది. నువ్వేదో పోయి హైటెక్ సిటీలో లేకుంటే బంజారా హిల్స్‌లో సందులలో పోయి దీని వల్లనే హైదరాబాద్ అంతా డెవలప్ అయిందని కూడా వివేకం. అదేవిధంగా ఇది 3 ప్రాంతాల్లో ఒక రిప్రజెంటేషన్. సో ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఇది సెంటర్ ఆఫ్ ది స్టేట్ క్యాపిటల్. బెంగుళూరు ఎక్కడ ఉందండి? సెంటర్ ఆఫ్ ది ఉందా? ఇవన్నీ కాదు కదా! ఇప్పుడు మన దాంట్లోనే చూడండి. మొన్నటి వరకు మొత్తం అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఎక్కడ ఉంటారు? విజయవాడలోనే ఉంటారు. దానికి యాక్చువల్‌గా ఏంది? బందర్ కదా! కృష్ణా జిల్లా క్యాపిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ బందర్ ఉండేది. కానీ అందరూ ఉండేది విజయవాడే కదా! అదే విధంగా తిరుపతి అంతే కదా! చిత్తూరులో ఎవరు ఉంటాండ్రి? అందరూ తిరుపతిలోనే ఉంటాండ్రు కదా! అట్లా డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకు? ఆల్రెడీ అక్కడ ఒక సిటీ ఉంటాది. పిల్లల చదువు కోసం కావచ్చు, ఏ దాని కోసమైనా ఉపయోగపడుతది. ఈయన ఒకటి కట్టాలి అనే 3 చోట్ల రిప్రజెంటేషన్ ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా. సరే దాని పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళేమన్నారు? అది జగన్మోహన్ రెడ్డి మాట చెల్లలేదు ఇది అని. మళ్ళీ ఇప్పుడు ఇది పెట్టేటప్పుడు ఈ బిల్లు తీసుకొనొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి అని చాలా స్పష్టంగా చెప్తూ మీరు అంతగా దాని మీద ఇక్కడ ఇన్వెస్ట్ చేసే బదులు, ఇక్కడ 2,00,000 కోట్లు పెట్టే బదులు, ఈ 3 ప్రాంతాలు ఆల్రెడీ ఒక 60 లక్షల జనాభాతో ఉన్న ఈ 3 ప్రాంతాలను కలిపి ఒక జోన్‌గా చేసినారు అంటే, డెఫినిట్‌గా తొందరగా డెవలప్ అయిపోతాది. మీకు ఇబ్బంది లేకుండా పోతాది. ఆల్రెడీ డెవలప్డ్ కదా! ఆయన చెప్పారు ఆ రోజు. బట్ నా క్వెషన్ అది కాదు సార్. నా క్వెషన్ ఏంటంటే అమరావతి మీద. విల్ టాక్ అబౌట్ మావిగన్. విల్ టాక్ అబౌట్ 3 రాజధానులు, 3 రాజధానులు. అమరావతి మీద ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పెసిఫై చేసి చెప్పారు. మేము అమరావతికి విరుద్ధం కాదు, వ్యతిరేకం కాదు అని. సో వాట్ ఈస్ యువర్ కరెంట్ పార్టీ స్టాండ్ ఆన్ అమరావతి ఈజ్ ఎ వైట్ ఎలిఫెంట్. దాన్ని చంద్రబాబు గాని, తెలుగుదేశం వాళ్ళు గాని ఒక రకమైన భావంతో ఉన్నారు. వైసీపీ అడ్డం పడుతోంది అనేది. అది మళ్ళీ టేక్ ఎ నోట్. మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత అయినా సరే అది వైసీపీ కాదు అడ్డం పడేది. నేచర్, ప్రకృతే దాన్ని అడ్డం పడుతుంది. ఓకే. అంటే అమరావతికి మీ పార్టీ అనుకూలం అంటే అనుకూలం కాదు. మేము వ్యతిరేకం కాదు. కానీ అక్కడ జరుగుతున్న రాజధాని పేరు మీద జరుగుతున్న అవినీతికి మేము వ్యతిరేకం. సో అట్లాంటప్పుడు అమరావతికే వ్యతిరేకం అంటే అయిపోద్ది కదా సార్ సింపుల్ గా. ఎందుకంటే అవినీతి వాట్ యు ఆర్ సేయింగ్ అవినీతి ఉంది. ఒకటి ప్రకృతి అక్కడ సహకరించట్లేదు.
రెండోది. మూడోది అక్కడ ప్రజలే లేరు. అట్లాంటప్పుడు అమరావతికి మేము వ్యతిరేకం అన్నప్పుడు క్లారిటీ వచ్చేస్తది. ఒక ప్రాంతానికి వ్యతిరేకం అనేది ఎప్పుడు ఉండదు. హ్మ్. నీకు ఒక ప్రాంతానికి వ్యతిరేకం అనేది ఎప్పుడు ఉండదు. నేను ఇంకొక బెస్ట్ ఆల్టర్‌నేటివ్ సానుకూలంగా ఉంటుందని చెప్తారే తప్ప, హ్మ్. ఇంకొకరు నువ్వు నాకు వ్యతిరేకం అనేది ఎక్కడే గాని ఉండదనమాట. సరే. సో, ఇప్పుడు అమరావతి అనే ప్రాంతంలో ఉన్న దాంట్లోకి మేము వ్యతిరేకం అనే దానికి మేమే అనేది ఎప్పుడే గాని చెప్పని పరిస్థితి. ఓకే. అది దెన్ వై మావిగన్? వై నాట్ సంథింగ్ ఎల్స్? బికాస్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ దట్ ఈ పాయింట్‌లోనే ఉండాలి కాబట్టి ఇట్స్ ప్లాన్ బి కింద మేము ఇచ్చిన ఆప్షన్స్. దట్ విల్ గో వెరీ వెల్ అని సో యాస్ చెప్పేసి. పర్ యూ ప్లాన్ ఏ బేసిక్ ఏందంటే జనము మన రెవెన్యూ అంతా తీసుకొని పోయి కేవలం ఒక అమరావతి అనేది ఆహ్, దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా గాని రాజధానులు కట్టినారు గాని నగరాలు కట్టలేదండి. యెస్. ట్రూ. రాజధానులు కట్టినారు. హ్మ్. నయా రాయపూర్ గావచ్చు, లేకుంటే కొత్తగా ఏర్పడిన చానా చోట్ల గూడా రాజధానులు కట్టిన అంశం చూసాం గానీ, నగరాలు కట్టాలనే ఒక ఆప్షన్ ఎక్కడా లేదు. హ్మ్. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఏంటి? ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఏంటి? నువ్వు భూమిని తీసుకొని మంచిగా పండించే భూమిలో ఇప్పటికి 7 ఏళ్ళు అయితాంది. ఏ రైతుకి ఎక్కడ భూమి ఇచ్చినారో భూమి ఉందో తెలీదు. ఎక్కడ ఏ ప్లాట్ ఎక్కడ వస్తుందో తెలీదు. సీఆర్‌డీ ఆఫీస్‌లోకి పోతారు. ఆడ పోయి కంప్యూటర్‌లో చూస్తారు, వస్తారు. నిన్న పోయినారు పాపం అంతా మహిళలు పోయి కనకదుర్గమ్మకు పూజ చేసినారు. ఇవన్నీ ఒక నేరేటివ్‌ని బిల్డప్ చేసి దాన్ని అలా తీసుకొని పోతున్నాడే తప్ప చంద్రబాబు. అదే రైతులకు పోయి వాళ్ళ భూమి ఎక్కడో చూపియమని చెప్పమనండి. ఎవరికీ తెలీదు. మరి చంద్రబాబు భూమి, నారాయణ భూమి ఎలా బయటపడింది? వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు గదా! హ్మ్. మళ్ళీ ప్లాట్లు ఇచ్చేసి మిగతా రైతులు కట్టుకోమని చెప్పండి. ఆ ప్లాట్లు ఎంతున్నా గాని పేపర్ మీద ట్రాన్సాక్షన్ జరుగుతాది తప్ప, ఫీల్డ్ లెవెల్‌లో లేదు. ఎక్కడ ఉందో చూయించరు. ఎక్కడ ఉంటదో చూడు. ఎవడికి తెలుసు? లేఅవుట్ ఏస్తేనే గదా తెలిసేది. వీళ్ళెప్పుడేస్తున్నారు లేఅవుటు? వేయలేదు గదా! ఒక విషయం సార్. ప్లాన్ బి కింద మీరు చెప్పారు మావిగన్. ప్లాన్ ఏ ఏంటి? ప్లాన్ ఏ గతంలో చెప్పినదే గదా! 3 రాజధానులు. 3 రాజధానులు. ఓకే. సో, మీకది లేదు, మేము చెప్పామని మీకంత కోపం ఉంటే, యూ గో విత్ దిస్. ఓకే. బికాజ్ దీని మీద ఎక్కువ మీరు బేసిక్‌గా మా పార్టీ యొక్క ఆలోచన అండి. రాజధాని పేరు మీద లక్షల కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేయడం అనవసరం. ఓకే. మావిగన్‌ని ప్రాక్టికల్‌గా దేర్ ఆర్ మెనీ ప్రియారిటీస్ టు ద స్టేట్. యాహ్! ఆల్రెడీ అప్పులున్నాయి. ప్రయారిటీస్ ఉంటాయి. మావిగన్‌ని ప్రాక్టికల్‌గా ఒకసారి ఆలోచిద్దాం సార్. మావిగన్ అనేది ప్రాక్టికల్‌గా పాసిబులా? అక్కడ మీకు ల్యాండ్ అనేది భూసేకరణ పాసిబులా? మీకు ఆల్రెడీ ఉంది గదా! ఆడంతా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి గదా! ఏం కావాలండి ఒక రాజధాని? నాకు అర్థం కావటం లేదు. హ్మ్. నేను అదే చెప్తున్నాను. ఒక రాజధాని కడుతున్నారు, నగరాలు కడుతున్నారా అని. హ్మ్. నా రాజధాని కట్టాలి అంటేది ఒక సచివాలయం ఉండాలి, అసెంబ్లీ ఉండాలి. మిగతా ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్ ఉండాలి. ఇవి తప్ప ఇంకేం కావాలి రాజధానికి? నాకు అర్థం కావటం లేదు. హ్మ్. దాని తర్వాత అక్కడ జరిగే యాక్టివిటీస్ మీద డెవలప్ అయితా వస్తాంటది. 7 ఏళ్ళు అయితాంది. ఇప్పటికి శుక్రవారం పోతారు ఆఫీస్ సెక్రటేరియట్ నుంచి. మళ్ళీ సోమవారం నుంచి సికింద్రాబాద్ పొద్దున ట్రైన్ 7 గంటల ట్రైన్ ఎక్కేసి వచ్చి ఉద్యోగాలు వస్తున్నారు. అవును. ఇంకా 7 సంవత్సరాలు అయితాంది. 7 సంవత్సరాలు కాదు 12 సంవత్సరాలు 12 అయితాంది. సంవత్సరాలు. 12 సంవత్సరాలు అయితాంది. ఇంకెక్కడుంటాది? సో, నువ్వు ఆ ఫెసిలిటీస్ ఎన్నేళ్ళకి తయారు చేయగలుగుతావు? అదే విజయవాడ ఈ కృష్ణాది మీకు పేరు ఒక బజ్ క్రియేట్ చేసింది గానీ, హ్మ్. ఇప్పుడు నీకు దాంట్లో ఏమీ లేదనుకుంటే, హ్మ్. చంద్రబాబు కూటమి ఎందుకంత హైరాణ పొందుతున్నారు? 3 రాజధానులప్పుడు గూడా అంత హైరాణ చెందలేదు వాళ్ళు. ఇప్పుడు మేము గూడా అది చేస్తుంది అదే అని ఏ చెప్తున్నారు గదా! అంత అలర్ట్ సిఆర్‌డీ అని ఇప్పుడు అంటున్నాడులే. అంటున్నారు. ఆ! సిఆర్‌డీ అంటున్నాడు. సరే ఇప్పుడు మీరు అది ఆలోచిస్తే ఈ 3 ప్రాంతాల్లో పెట్టండి. తప్పేముంటది? ఒక కొత్త నగరాన్ని కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1500 కోట్లతో కట్టాడండి. హ్మ్. టెంపరరీ సచివాలయం అన్నాడు. ఇప్పుడు ఎవడి డబ్బులది? టెంపరరీగా కడతారా? టెంపరరీగా నువ్వు కట్టేదట్లుంటే ఆ రోజు నాగార్జున యూనివర్సిటీలో నడిపించిండాల్సింది ఏదైనా ఆడిటోరియం పెట్టిచ్చేసి. అవును. ఎవడి డబ్బులు? అసలిప్పుడు నీకేంది అర్థమవుతుందా? అంత టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా ఎళ్ళిపోతా అంటే ఎట్లా? చిన్న ప్రశ్న సార్. అంటే ముందు 3 రాజధానులు అన్నారు. తర్వాత విశాఖపట్నం అన్నారు. అక్కడి నుంచి లేదు విశాఖపట్నం ఎందుకంటే ఆడ ఆహా! పెద్దగా మనం డబ్బులు పెట్టక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఐల్ బి రన్నింగ్ గవర్నమెంట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఇక్కడే ఓత్ తీసుకుంటానన్నారు. దాని తర్వాత ఇప్పుడు మావిగన్ అన్నారు గదా! మరి ఏదైతే జ్యుడిషియరీని పెడతానన్నారో మన కడపలో, మరి కడప నుంచి ఒక వ్యతిరేకత రాదా? మరి విశాఖపట్నం నుంచి ఒక వ్యతిరేకత రాదా? జ్యుడిషియల్ కర్నూల్‌లో కదా! కడప కాదు కదా! సారీ. కర్నూలు గబ్బ. ఇక్కడేమో లెజిస్లేటివ్. అక్కడేమో మనకి ఎగ్జిక్యూటివ్. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ అన్నారు. మరి విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ అని నమ్మించి ఈరోజు వైసీపీ వెనక్కి తగ్గినట్టు కాదా? మేము నమ్మించడం ఏంటయ్యా? నాకు అర్థం కావటం లేదు. హ్మ్. మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాం. ఓకే. మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పాం. హ్మ్. సో, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌కి దేర్ ఈస్ లీగల్ హర్డిల్స్. ఓకే. మేము ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేకపోయినాం అది?
మేము ఎందుకు వైజాగ్లో ఉండి ఎగ్జిక్యూట్ చేయలేకపోయినామంటే దెర్ ఇస్ లీగల్ గా వీళ్ళు వేసిన కేసులు పోయేటప్పుడు జడ్జులకు ఇచ్చిన హారతులు, దాని మీద వచ్చిన గ్యాగ్ ఆర్డర్లు, ఓకే. దాని మీద మాట్లాడే మాజీ న్యాయమూర్తులు, దీని మీద ఎంత ఎంత చరిత్ర ఉందనుకుంటున్నారు? అదేం ఊరికనే జరిగిందా అమరావతి అనేది? అమరావతి అనేది దేవతల రాజధాని కాదు నాయన. చాలా చాలా మందికి రాజధాని అవుతుంది కానీ దేవతల రాజధాని ఎట్లయితుంది అది? ఓకే. ఇప్పుడు ఒక విషయం సార్. ఓకే. అమరావతి గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు మాట్లాడారు. అంటే దేవతల రాజధాని కాదు, ఇతరుల రాజధాని అని చెప్పి. దేవతల రాజధాని కాదు. అంటే ఎంతో మంది కలిస్తేనే లీగల్ అన్ని వచ్చినాయి అంటున్నాను. ఓకే. ఒక చిన్న విషయం సార్. అమరావతి గురించి మనం మాట్లాడేటప్పుడు ఇందాక మీరు అన్నారు. చాలా భూదోపిడీ అక్కడ జరుగుతుందని చెప్పేసి. నేనే బాలకృష్ణ గారికి సంబంధించి ఒకటి బయటికి తీసా. అంటే చాలా ఉన్నాయిలెండి. అట్లా మాట్లాడుకుంటే ప్రతి నాయకుడికి ఉన్నాయి. బాలకృష్ణ గారిని బయటికి తీసా. వాళ్ళు ఎట్లా భూములు కొంటున్నారు, ఎంత కొన్నారు, ఎంత తక్కువ ధరకు కొన్నారని చెప్పేసి. సో ఇంత పెద్ద భూ దోపిడీ అక్కడ జరుగుతుంది ఒకటి. రెండోది కాంట్రాక్ట్ పేరు మీద దోపిడీ జరుగుతుంది. పెద్ద లెవెల్లో కోట్లాది రూపాయలు ఆవిరైపోతున్నాయి. సో ఈ విషయాలని ప్రజల ముందరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారా? దెర్ ఆర్ మెనీ, అంటే చాలా ప్లాట్ఫామ్స్ లో మేము అది ఎక్స్పోజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తాను, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఒక టెండర్స్ పిలిచేటప్పుడు ఓకే, జ్యుడిషియల్ రివ్యూ పెట్టాలి అని రివర్స్ టెండరింగ్ అని అన్ని పెట్టి చేసినాడు. ఎక్కడే గానీ ఒక 4% ఎక్సెస్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఎక్కడే గానీ. రివర్స్ టెండరింగ్ జరుగుతుంది మనం. సో అంత గవర్నమెంట్ కి సేవ్ చేస్తున్నామని ప్రజలు ఎవరైనా కానీ మాకు అప్రిషియేషన్ ఇచ్చినారా? బాగుందని చెప్పినారా? చెప్పలే కదా ఎక్కడ గానీ. లివ్ అప్పుడు ద రిజల్ట్స్. ఓకే. అరే జగన్మోహన్ రెడ్డి ఇంత నిలబెట్టాడని ఏ ఇంటెలెక్చువల్ అయినా మాట్లాడినాడా? మాట్లాడలేదే. సో నాకు ఇప్పుడు ఇంత అవినీతి జరుగుతోంది, ఇదే ఇంటెలెక్చువల్స్ ఎవరైనా మాట్లాడుతున్నారు ఇంత అవినీతి జరుగుతోంది ఇక్కడ అని చెప్పేసి. నాకు తెలిసి వడ్డే సోమనాథ్ రేస్ ఆయన ఒక్కడే మాట్లాడుతున్నట్టున్నాడు ఒక రైతుగా ఏందే ఇంత భూమిని తీసేసుకొని ఏం చేస్తావు అనే పద్ధతి. అంటే ప్రజలకు ఆ ప్రశ్నించే గుణాలు, ఇది ఆ కంఫర్ట్ జోన్ లో ఆ ప్రశ్నించే గుణం నుంచి తప్పుకున్నారు అనుకుంటున్నాను. కంఫర్ట్ జోన్స్ కి అలవాటు పడిపోయినాము అనుకుంటాను. దాన్ని సోషల్ మీడియాలో ఉన్న ఒక బానిసత్వం కిందికి పోవాలా, లేకుంటే ఇది నా సమస్య కాదులే అనే పద్ధతికి వెళ్ళిపోయినారా అనేది మనకు అర్థం కాదు. అంటే నేను వాళ్ళ వరకు కూడా వద్దు, పాపం మన మేధావి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తామని పెట్టిన పార్టీనే కదా. ఈ రోజు ప్రశ్నిస్తామనుకుంటా కానీ అన్నిటికీ సమ్మతిస్తాననే పద్ధతికి వెళ్ళిపోయినాడు కదా. సో అంటే ఆ ఫైట్ లేదు అనుకుంటున్నాను జనాల్లో. ఆ అప్రిషియేషన్ కానీ, జరుగుతున్న దోపిడీ మీద కానీ, ఇలా జరుగుతుందని నిలదీసే తత్వం కానీ లేకుండా పోతుంది అనేది కూడా ఉంది. అంటే ఈ దేశంలో ఉల్లిగడ్డలు పెరిగినాయని కూడా ప్రభుత్వాలు మారిన కాలాలు ఉన్నాయి. ఆనియన్ ప్రైజెస్ హైక్ అయినాయని కూడా మారిన కాలాలున్నాయి. కానీ ఇప్పుడు అలా లేదు. అన్నిటికీ ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. నువ్వేం చేసినా గానీ ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఆ విధంగా జనం మారిపోయినా, నాయకులు మనం తయారు చేస్తున్నామా, మనం కూడా దాంట్లోకి వెళ్ళిపోయినామా అని చెప్పేసి ఉంటది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి కారణము అంటే అతను మాట్లాడిన తీరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ, ఇంతకుముందు ఉన్నప్పుడు మాట్లాడుతున్న తీరు గానీ, ఆయన సినిమాలలో పెట్టే ప్రతిపాటు అందరిని ఇదని. కానీ ఆయన చెగువేరా నుంచి చేతబడి వరకు వెళ్ళిపోయినాడు అంటున్నాడు. అది వెళ్ళిపోవడం కాదు. ఆ ప్రశ్నించే తత్వమే వెళ్ళిపోయింది. బానిసత్వం మొదలైంది అనుకుంటాను నేను. జనాల్లోనే లేదు అనుకుంటున్నాను నేను అది. శర్మిల గారు అంటే నేను మాట్లాడకూడదు అనుకున్నా, ఆమె గురించి మాట్లాడకూడదు అనుకున్నా. బట్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, మాట్లాడవలసి వస్తుంది. అంటే ఇప్పుడు అమరావతి అయిపోయింది అంత. వీరేందో అమరావతి ఉంది. అమరావతికి సంబంధించి ఒక విషయం అని చెప్పారు. మావిగన్ అన్నారు. యాక్చువల్ గా మావిగన్ మీద ఆమె సెటైర్లు వేయడము ఒకటి చూసినాము. రెండోది అవి గొడ్డలి అని పెట్టాలి పులివెందులకి పేరు అని కూడా ఒక మాట అన్నారు. ఏం చెప్తారు సార్ మీరు ఆమె చెప్పిన మాట? రెండోది ఏంటంటే సొంత బాబాయ్కి జరిగిన అంత పెద్ద ఘటనను ఒక జోక్ గా ఆమె మాట్లాడిన పద్ధతి నాకెందుకు నచ్చలే, టు బి ఆనెస్ట్. ఎందుకంటే నా రక్తం, నా బాబాయ్ అంటే నా రక్తం, నా బాబాయ్ నా తండ్రితో సమానం. అట్లాంటిది నేనే జోక్ చేయడం అన్నది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. అది ఇద్దరికీ అలాగే తయారైపోయింది అనుకుంటా. దాన్ని ఒక పొలిటికల్ ప్లాట్‌ఫార్మ్ లాగా వాడుకుంటున్నారే తప్ప, ద రియల్ కల్ప్రిట్స్ కోసము లేదంటే దానికోసం ఫైట్ చేస్తున్నట్టు ఎక్కడా గాని కనపడటం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇదే ఒక దస్తగిరి అనే అతను నేనే నరికి చంపానన్నాడు. అతనికి లాయర్ ఎవరు? సిద్ధార్థ్ లూథ్రా. బెయిల్ అతనికి. కాన్వాయ్. అతని కాన్వాయి, గన్‌మెన్‌లు అన్నీ. అదొకటి అంశం. రెండోది చంద్రబాబు నాయుడుకి లాయర్ ఎవరు? ఇదే సిద్ధార్థ్ లూథ్రా.
సునీత గారి తరపున ఇప్పుడు వేసే పిటిషన్లకంతా ఎవరు ఉమ్, లాయరు ఉమ్. సిద్ధార్థ్ రూత్ర. ఓ సిద్ధార్థ్ రూత్ర ఈ ముగ్గురికి చంపినోనికి లాయరు, ఆ, కేసులో అవినాష్ రెడ్డిని లేకుంటే ఇంకోని ఇంక్లూడ్ చేయమని చెప్పేవాళ్ళు లాయర్, ఎవరైతే చంపినానని అన్నాడో అతని తరపున లాయర్ ఇతనే. ఆ, సిద్ధార్థ లూత్రా అనే అతను ఈ పార్టీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులలో వేసే మల్టిపుల్ పిటిషన్స్లలో ఆ, వేసే అతని దానికి ఇతనే లాయరు, ఉమ్, చంద్రబాబుకి ఇతనే లాయరు. ఇంక జనం ఆలోచించుకోవాలి. నాకు షర్మిల గారు నాకు అర్థమే కాదు, ఒక ఫన్ గా తీసుకొని మీరు అంటున్నట్టు మీకే ఒక కామన్ గా ఉండండి, ఒక అంత వెటకారంగా బాబాయిని చంపిన కేసులో కూడా అంత వెటకారంగా మాట్లాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. దేర్ ఇస్ పొలిటికల్ ఇంట్రెస్ట్ అని. నేనేమంటానంటే ఆమెకి ఏదో ఉండొచ్చు ఆస్తులు ఏదైనా ఉంటే సివిల్ కోర్టులో తేల్చుకోవాల్సిన అంశాలు దాన్ని ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఆమె ఉమ్, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఆ పార్టీ ప్రెసిడెంట్ ఎందుకేంది మీ ఉమ్. అన్నకును జగన్మోహన్ రెడ్డి ఆడు ఉన్నాడు కాబట్టి ఆయన వ్యతిరేకంగా నువ్వు మాట్లాడాలి కాబట్టి ప్రెసిడెంట్ ఈడు కూడా వాళ్ళన్ననే కారణం. ఓకే. జగన్మోహన్ రెడ్డి అనే లేకుంటే ఇతను ఈమెకు ప్రెసిడెంట్ కూడా హీరో. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన వ్యతిరేకంగా ఉండాలి కాబట్టి కాంగ్రెస్ పెట్టిన ఒక చెక్ అంతే. ఓకే. ఈమెతో వాయిస్ ఇప్పించాలనేది ఒక చెక్. అది చంద్రబాబు ఆడిన దాంట్లో గేమ్ లో ఒక పార్టీ అంత తప్ప వేరేది ఏంది లేదనమాట. ఓకే. సో షీ హ్యాస్ టు లర్న్. అండ్ వాళ్ళ అమ్మ కూడా ఆలోచించుకోవాలా. ఆమె రిలీజ్ చేసిన లెటర్స్, ఐఎమ్ ద ఫస్ట్ వన్. ఇంతకుముందు కూడా నేను చెప్పిన Yes. వీడియోస్ ఆమె రిలీజ్ చేసిన పద్ధతి తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ విధంగా ఆ రోజు ఆ ఈ విధంగా వీడియోస్ ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేసి నేను ఎందుకు ఆవేదన అంటే నాకు ఆమెనే కండువా వేసింది. ఉమ్, ఉమ్, నాకు ఓకే. ఆమెనే పార్టీలోకి ఆహ్వానించి కండువా వేసింది. కండువా వేసినప్పుడు మనం అందరము కూడా జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉండాలి, అండగా నిలబడాలి అని చెప్పింది ఆమె. ఉమ్, మమ్మల్ని అందరినీ అండగా నిలబడమని నువ్వు మా పాప అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయి పార్టీని బదనాం చేయాలని చెప్పేసి 2024 ఎలక్షన్స్ లో వాళ్ళకే వీళ్ళకే అంటే నీకు బంధుప్రీతి ఉండొచ్చు కానీ మాకు అట్లా కాదు కదా. మాకు రాజనీతి ఉంది. ఖచ్చితంగా మాకు నువ్వు ఆ రోజు రమ్మన్నా అని చెప్పి మేము వచ్చాం. ఇది నా కుటుంబానికి అండగా ఉండాలని మీరు కాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు మా కుటుంబానికి మీరంతా అండగా ఉండాలని కాల్ చేసినారు. ఉమ్. ఆ రోజు అంత బంపర్ మెజారిటీతో అందరు ఎమ్మెల్యేస్ని గెలిపించినారు. గెలిపించిన తర్వాత మీరు ఏ విధంగా ఆ విధంగా ఇప్పుడు తప్పుకొని నేను దీనిలోకి వెళ్ళిపోతాను, నాకు నా కూతురు ఇష్టము ఇది ఇష్టం అని చెప్పేసి రోజుకో లెటర్ రిలీజ్ చేస్తా అంటే మేమంతా ఏం కావాలా? ఓకే. ఈ మావిగాన్ ఇష్యూలో షర్మిల గారు మాట్లాడి సటైర్ వేశారు. ఓకే. సరే, ఆమెకు మావిగాన్ ఇష్టం లేదేమో, మనం దట్ ఈస్ హర్ పర్సనల్. కానీ అమరావతి ఆమెకి ఏమి ఇష్టం ఉంటది? ఆమెకేంది ఇష్టం ఉంటది? ఆ, ఆమెకి పిసిసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఏంది లేదు. ఓన్లీ జగన్ రెడ్డిని మీద టార్గెటే ఆమెకు. అంత తప్ప అమరావతి గురించి ఎందుకు మాట్లాడలేదు? అమరావతిలో జరుగుతున్న ఇంత పెద్ద అన్యాయము, నేను అదే భూదోపిడీ. చెప్తున్నాను కదా, షీ డజంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. ఓకే. ఆమె ఇంట్రెస్ట్లు కేవలం జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ ఇబ్బంది పెట్టాలా, ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా. మహేష్ యాదవ్ అనే అతను డ్రగ్స్ లో దొరికినాడు. సో మొత్తం అంతా బజ్ అవుతున్న టైంలో వచ్చినారు ఇద్దరు. వచ్చినారు, ప్రెస్ మీట్ పెట్టినారు. సో వెన్ ఎవర్ కూటమికి చంద్రబాబుకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళిద్దరూ ముందుకు వస్తారు, ప్రెజెంటేషన్ చేస్తా అంటారు, పోతా అంటారు. సో నో వన్ హ్యాస్ టు పోయే కొద్దీ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా దొరకరు అనుకుంటున్నాను. చివరి క్వశ్చన్ సార్, ఈ మావిగన్కి సంబంధించి కొంత పార్టీలో నాయకులలో ఈ మావిగన్ అన్న ఒక వర్డ్ మీద కొంత వ్యతిరేకత వచ్చింది అని సజ్జల గారు కూడా పెట్టారు. అండ్ ఉండొచ్చు, దానికి ఆ పేరు డిఫరెంట్ గా కనపడుతుంది, డిఫరెంట్ గా వినపడుతోంది కాబట్టి. అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడే చెప్పాడు అనుకోండి, ఏ మా నుంచి తీసుకో, ఏ తీసుకో, గన్ తీసుకో, అది లేకుండా ఇంకోటి ఏదైనా మార్చుకో. కానీ దిస్ ఈస్ ద జోన్. అంటే ఓవరాల్ గా ది కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలని దానికి పెట్టే పేర్ల గురించి ఏముంటుంది చెప్పండి. దానికి పేర్లలో విపరీతంగా అవి ఇవి ట్రోల్స్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఏంటంటే ఒక డిస్కషన్ జరగండి, లెట్ ద పీపుల్ డిస్కస్. ఇన్ని అమౌంట్ ఇక్కడ పెట్టే బదులు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు కదా అనేది ఒక డిస్కషన్. ఆ డిస్కషన్ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు ఇప్పుడు. అరే ఇదేందనే దాన్ని కూడా మా సిఆర్డీలో ఉండేదే కదా, కొత్తగాని ఇప్పుడు మళ్ళీ కొత్త రాగాలు పల్లవిలు తీసుకుంటున్నారు, అంత తప్ప. సార్, ఒక ఆడ్ విషయం అంటే మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. లోకేష్ గారు ఈ అంశాల మీద, తిరుమల లడ్డూకి సంబంధించిన అంశాల మీద ఎక్కువ మాట్లాడలేదు ఇక్కడ. అంటే ఆయన కొంచెం దూరం పెట్టినట్టుగా అనిపించింది. అమరావతికి సంబంధించిన అంశాల మీద కూడా ఆయన అంతగా బయటికి రావడం, ఒక అవుట్ స్పోకెన్ ఇట్లా కనిపించట్లేదు. ఎందుకు సార్? ఏంటి స్ట్రాటజీ? మేబీ ఎక్కువ మంది మాట్లాడడం వల్ల దాంట్లోని బలహీనతలు తెలిసిపోతాయనే ఉద్దేశంతో అలా ఉండొచ్చు. ఓహోహోహో!
అంటే బై మిస్టేక్ నిజాలు చెప్పేస్తాడు లోకేష్ గారనా? ఎక్కడో కాంట్రడిక్షన్ దొరుకుతారు కదా! ఓకే. ఇప్పుడు ఒక రీజన్‌ని ఒకరి దగ్గరికి పోతూ ఉంటే కాంట్రాడిక్టరీ. ఇప్పుడు నీకు ఏదన్నా బాలేదనుకో, జబ్బొచ్చింది. ఒక డాక్టర్ దగ్గరికి పోతానే. ఆ! సో, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి పోయినానుకో, అతను ఇది కాదు ఇట్లా అని చెప్పేసి డిఫరెంట్ కాంట్రాడిక్టరీ యూ కాంట్ టేక్ ఎ డెసిషన్ కదా! అవును. అలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ వచ్చేలగల ఎక్కడో చోట వీళ్ళ బలహీనతలు బయటపడతాయనే ఉద్దేశ్యంతో అలా అవాయిడ్ చేసినాను. చిన్న యాక్టివిటీ సార్. ఎక్కువ లేదు. జస్ట్ 2, 3 మినిట్స్‌లో అయిపోద్ది. ఐ విల్ గివ్ యూ ఎ నేమ్. యూ గివ్ ఒక మార్క్స్ ఇవ్వండి ఆన్ దేర్ వర్క్. మొదటి పేరు చంద్రబాబు నాయుడు గారు. ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు యాస్ ఎ సీఎంగా ఆయనకి 100లో ఎన్ని మార్క్స్ ఏస్తారు? ఒక 2-3 ఏయొచ్చండి. అంతే. పాస్ గూడా చేయరా? లేదండి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్‌లకు గూడా అబ్జర్వ్ అయితంటది. గతంలో ఉన్న చంద్రబాబుకు, ఇప్పుడున్న చంద్రబాబుకు చాలా తేడా. హ్మ్. హి ఈస్ నాట్ టేకింగ్ బయట కనపడుతున్నట్టుగా ఆయన డెసిషన్ మేకింగ్ గాని, ఆయన అడ్మినిస్ట్రేషన్ గాని, ఎక్కడ గాని ఆఫీసర్సే చెప్తున్నారు. బికాస్ పుత్రోత్సాహము, పుత్రుడి యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువుండడంతో ఆయన అడ్మినిస్ట్రేషన్ గాని, ఇది సీనియర్స్ మాట్లాడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ లెవెల్‌లోనే తెలిసిపోతుంది. ఎక్కడ అతని చేతి కంట్రోల్ ఉందని చెప్పండి. ఇప్పుడు కల్తీ మద్యం దొరికిందిక్కడ. హ్మ్. నెక్స్ట్ డేనే ఆయనొచ్చి ప్రెస్ స్టేట్‌మెంట్ ఇచ్చినాడు. ఏమని, ఎక్కడే గాని ఒక బెల్ట్ షాప్ ఉండకూడదు. కంప్లీట్‌గా ఇది చేయండని. ఎక్కడైనా బెల్ట్ షాప్ లేకుండా పోయిందో చెప్పండి. హ్మ్. ఆ! మొన్న ఎక్కడో పోయినప్పుడు చెప్పినాడు. ఇసుక ఎక్కడే గాని ఒక్క రూపాయి వసూలు చేయకూడదు. ట్రాక్టర్ ఉంటే పోయి ట్రాక్టర్‌లో పోయి ఉచితంగా తీసుకొని రావచ్చు. ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక ఎక్కడైనా దొరుకుతుంది? మీరే హ్మ్. చెప్పండి. ఆ! ఆ! సో, నీకు నీ అడ్మినిస్ట్రేషన్ మీద నీకు కంట్రోల్ లేదు. నువ్వు కంట్రోల్ లేనప్పుడు నీకు పాస్ మార్కులు ఎట్లొస్తాయి? నీ అడ్మినిస్ట్రేషన్ అంతా నీ అంటే కొడుకు ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు చాయ్ గూడా చేస్తున్నాడు గదా! ఏది? ప్రజల ఇళ్ళలోకెళ్ళి దాని మీద గూడా ఏం మార్కులియ్యరా? చాయ్‌కి ఇప్పుడు మొన్నేదో దీంట్లో చూసాను. ఒక షెడ్ దగ్గరికెళ్ళాడు. ఆ! షెడ్ దగ్గరికి పోతే ఏం బండి ఇదంటే డీజిల్ బండి సార్ అన్నాడు. మైలేజ్ ఎంతొస్తుందంటే అతను 12, 13 వస్తుందని. దీన్ని ఎలక్ట్రికల్ చేయలేమా అని అన్నాడు. ఆ! అంటే చేయొచ్చు సార్, ఇంజిన్ తీసి చేయొచ్చు అని చెప్పేసి పక్కనోడు చెప్పినాడు. ఏం ఓకే. చెప్పాలి మనం దానికి? ఓకే. ఇవన్నీ ఔట్‌డేటెడ్ గదండీ! అయిపోయినవి ఇంకా పోయి చెప్పడము. నిన్న మొన్న ఏదో ఆహ్, ఇంటి ఓపెనింగ్ పోయినాడు. ఆ! ఈ దానిలోకి పోతానే, ఇంటి దగ్గరికి పోతానే పాపం ఒకామె వచ్చింది. సార్ అని. ఏమ్మా అంటే, నా కొడుకు ఇట్లా డిగ్రీ చదువుకున్నాడు సార్. ఏదన్నా ఉద్యోగం ఇప్పియండి సార్ ఉద్యోగం. అంటేనే ఇమ్మీడియేట్‌గా బయోడేటా తీసుకున్నాడు. ఇట్లా తీసుకొని కలెక్టర్ అన్నాడు. సార్ అంటే తీసుకొని ఇమ్మీడియేట్‌గా రేపటికల్లా ఆటో ఉండాలా అన్నాడు. ఆటో ఇప్పించండి. ఆటో ఇప్పించండి అని చెప్పి. ఓకే. సో, హి లాస్ట్ కంట్రోల్. అంటే నేను చంద్రబాబు నాయుడిని ఏందంటే, నీకు వయస్సు పెరిగే కొద్దీ కూడా గతంలో జరిగిన పాపాలు, గతంలో జరిగిన ఏ విధంగా వచ్చినయన్నీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అనుకుంటూ ఉంటాం. అరే! హ్మ్. మనం అప్పుడు ఆ వయసులో ఇలా చేసిపోయుంటే బాగుండేది. ఇలా అయింటే బాగుండేది. ఇక మీదటన్నా ఇలా ఉండాలి. అనే దాని మీద కొన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలనేది ఎవరైనా అనుకుంటా ఉంటారు. ఒక వయసు పెరిగే కొద్దీ కూడా. సో, అది కూడా కనపడటం లేదు అంటా నేను. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి 3 మార్కులేశారు. జగన్మోహన్ రెడ్డి గారు యాస్ ఎ అపోజిషన్ లీడర్ ఎన్ని మార్కులేస్తారు? యాస్ ఎ అపోజిషన్‌గా హి ఈస్ 7 మార్క్స్ ఏయొచ్చండి. 7 ఔట్ ఆఫ్ 100. మీరు 10కి అంటున్నారు గదా! ఓకే. 10కే ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ! ఆ! 10కే గదా ఆ! మీరిచ్చింది. నేను అంటే చెప్పేది. 30కి అనుకోండి. 100 ఆ! అని 30. ఎగ్జాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారికి 70. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు 70. ఓకే. నెక్స్ట్ లోకేష్ గారికి యాస్ ఎ మినిస్టర్‌గా 4 4. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి 4 అండి అందుకంటే. బికాజ్ సత్యకుమార్ యాదవ్ గారికి ఏం గంత చేసినాడండి? 1 గూడా ఉండదు. 1 కూడా ఉండదు. ఎందుకంటే రోజు ఐటెమ్స్ చూస్తూనే ఉన్నాం గదా! హ్మ్. మెడికల్ ఫీల్డ్‌లో ఎక్కడని 108 మన పక్కన కదిర్ కాన్స్టిట్యున్సీలోనే దుబ్బుకుంటూ పోతున్నారు. పాపం పోలీసోళ్ళు యాక్సిడెంట్ అయింది. హ్మ్. స్టార్ట్ కాలే. పోలీసోళ్ళు, ఎస్ఐలంతా దుబ్బుకుంటూ పోతున్నారు. మెడికల్ కాలేజులు. సో, ఒక బ్లాక్ మార్క్‌గా ఉండిపోతాడు ఆ మినిస్ట్రీకి సంబంధించి అయితే అతను. నువ్వు అంత పెద్ద పోర్ట్‌ఫోలియో ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నీ ప్రెజెన్స్ దీనిలో చూపించుకోవాల. హ్మ్. ఏదో నువ్వు ఆ పీపీపీ మోడ్‌లోనో లేకుంటే ప్రతిపక్షాల మీద దుందుడుకుగా ఉన్నావని గాదు. మనం చేసేది 10 కాలాలు ఉండాల. నీకేమి ఒక 20 ఏళ్ళేమి ఉండవు నువ్వు యాస్ ఎ హెల్త్ మినిస్టర్‌గా. హ్మ్. ఉన్న 5 ఇయర్స్ టెన్యూర్‌లో ఒక నేషనల్ పార్టీగా నీకిచ్చినప్పుడు నువ్వు స్వతంత్రునివి. హ్మ్. ఎందుకంటే కూటమిలో నువ్వు భాగస్వామి అయినప్పటికి కూడా నువ్వు స్వతంత్రునివే. యూ కెన్ టేక్ డెసిషన్స్. అలాంటిది ఏ డెసిషన్స్ లేదు. మా ఊర్లోనే మా గవర్నమెంట్ ఆస్పత్రికి పోయేటప్పుడు మీరు వీడియో తీసుకొని పోండి ఎలా ఉందో సత్యకుమార్ ఇదే హాస్పిటల్ అని జెప్పేసి.
విషయం ఏంటంటే సార్, ఒకటి ఆయన ఫెయిల్యూర్‌లలో ఒకటి ఆరోగ్యశ్రీ. బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఎందుకంటే అవును. ఆరోగ్యశ్రీ ఈజ్ ఎ సెంటిమెంట్, పబ్లిక్ సెంటిమెంట్. రెండోది మెడికల్ కాలేజెస్. మూడోది హాస్పిటల్ల పరిస్థితి ఈరోజు. నాకు ఒక చోట నాకు ఎగ్జాక్ట్‌గా ప్లేస్ గుర్తులేదు. సారీ సార్. ఒకతను ఫోన్ చేశాడు నాకు. రీజన్ ఏంటంటే, "సార్ నాకిట్లా ప్రాబ్లమ్ అయింది. నేను హాస్పిటల్‌కొచ్చా." చూసారు డాక్టర్ గారు. మందులు రాసిచ్చారు. హాస్పిటల్‌లో మందులు లేవు. ట్రస్ట్ మీ, నేను కొంత అమౌంట్ తనకి ఇమ్మీడియేట్‌గా గూగుల్ పే చేశా. "నువ్వు ప్రైవేట్‌లో కొనుక్కో. నీకిప్పుడు ప్రస్తుతం అవసరం." ఎందుకంటే కొంచెం మెడికల్ టచ్ ఉన్నోడిని నేను. ఆ! నాకు అర్థమైంది ఎమర్జెన్సీ అని. ఏసా. హాస్పిటల్ల పరిస్థితులు ఇంత దుస్థితిగా ఉన్నాయి. అవును. మెడిసిన్స్‌లో. మనం డైలీ చూస్తూనే ఉన్నాం గదా! హ్మ్. నీకంత పోర్ట్‌ఫోలియోలో ఇచ్చేసి నువ్వు నువ్వెలా గెలిచావో, ఇంకోరి మీద గెలిచావో, ఎలా గెలిచావో అనేది గాదు. నీకు ఆ పోర్ట్‌ఫోలియో ఎవడు 100 ఏళ్ళు ఉంటాడు. మనం హ్మ్. చేసిన పనులే నిలిచిపోతాంటాయి. పీపీపీ విధానంగా యాస్ ఎ క్యాబినెట్ మినిస్టర్‌గా నువ్వు తీసుకున్న డెసిషన్ హ్మ్. డెఫినిట్‌గా ఈ ఈ రాష్ట్రం బతికున్నంత వరకు నిన్ను అనుకుంటూనే ఉంటారట చెడుగా. ఎందుకంటే ఒక టైంలో ఇదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చినందుకు ప్రభుత్వమే మారిపోయింది. ఒక యెస్. ముఖ్యమంత్రిని మారిపోయిన ఉన్న రాష్ట్రం మనది. నేనదే ఇంతకుముందు గూడా అనేది. హ్మ్. ప్రశ్నించడం మానేసి చాన్నాళ్ళైతాది మనం ఎందుకో గాని బానిసత్వంకి అలవాటు పడుతున్నామేమోనని. ఆ బానిసత్వము ఇంతకుముందు బ్రిటిషోళ్ళ కాలంలో ఉన్నట్టు ఏదో పని కోసమే గాదు. ఒక తెలియని తనం అంతే. అంటే మనం ఏదైనా మాట్లాడితే సోషల్ మీడియాలో తిట్టేదానికి ఉన్నంత బ్రెయిను లేకుంటే ఆలోచన విధానము, అసలు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న దాన్ల మీద ప్రశ్నించే దాన్లలో అది ఎవరైనా గావచ్చు. ఇప్పుడు హ్మ్. నీకు నచ్చలేదనుకోండి. ఒక దాంట్లో నువ్వు నచ్చకపోతే నువ్వు సైలెంట్‌గానే ఉండొచ్చు. దానికేం లేదు. కానీ నువ్వు దాని మీద అవహేళనగా దాన్ని డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడుతున్నప్పుడు బానిసత్వానికి అలవాటైపోయింది. ఇప్పుడు ఆహ్, కర్ణుడు ఎన్ని దాన ధర్మాలు చేసినా గాని తను తీసుకున్న సైడ్ తప్పు. యెస్. యెస్. దుర్యోధన పక్షాన నిలబడడం అతని వినాశనానికి కారణం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత ప్రశ్నించగలుగుతాడనో, లేకుంటే ఎంతగా ఉంటారని తన వర్గం వాళ్ళు, తన వాళ్ళు ఎంతగా అనుకున్నారో, తను నిలబడిన సైడ్ ధర్మం లేదు. హ్మ్. నువ్వు ధర్మం లేకుండా నువ్వు చంద్రబాబు నాయుడు సైడ్ మాట్లాడినప్పుడు, లేకుంటే అటువైపు ఉన్నప్పుడు, ఆ ఊబిలోకి నువ్వు గూడా చిక్కుకున్నట్టే. ఆ పాపంతో గూడా బాబు చేస్తున్న పాపం నాకు సంబంధం లేదులే అనుకోవడానికి లేదు. లేదు. నువ్వు కూటమిలో ఉన్నప్పుడు ఆ పాపం నీకు పండుతుంది. సో, డెఫినెట్‌గా నువ్వు గూడా దానిలో సమిధివే కావాల్సిందే తప్ప వేరేది లేదు. చివరిగా మీకు ఒక అపోజిషన్ పార్టీ నాయకుడిగా మీకు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు? దానికి ఏముంటది జనాలండి. స్టిల్ ఇప్పటికి మేమైతే అంటే మీ వర్క్ మీద మీరు మార్కులు అంటే ఈ ఇచ్చుకోవాలి. రోజుటి వరకా మామూలుగానా? యాస్ ఎ అపోజిషన్ పార్టీ లీడర్‌గా 2 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాలు నేను 6 కంటే ఎక్కించుకోలేదు. 6 గంటలకు ఇచ్చుకోవాలి. బికాస్ స్టిల్ నౌ వి డిడ్న్ట్ స్టార్ట్. అంటే నేను ఫస్ట్‌లోనే నేనేమనుకున్నానంటే ఐ హావ్ లెట్ మై సెల్ఫ్ ఒక 1 ఇయర్ వరకు కూడా ప్రభుత్వానికి టైమ్ ఇవ్వాలి అనేది నా అవును. ఫీలింగ్. చెప్పారు. మీరు నేను చెప్పారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మా పార్టీ వాళ్ళు గూడా ఉన్నప్పటికి గూడా నేను పార్టీ ప్రోగ్రామ్స్ చేశాను గానీ, హ్మ్. 1 ఇయర్ వరకు నేనైతే ఆహ్, ఏదైనా గాని నా మనసుకుగా నేను ఫైట్ చేసినది. ఇప్పుడిప్పుడే నేను ఈ మాట్లాడడం గాని మొదలు పెడుతున్నాను. ఇది చేస్తాను. అంటే పాస్ట్ 1 ఇయర్ నుంచే. యెస్. సో, హ్మ్. నేను 1 ఇయర్ అయితే వాళ్ళకి హనీమూన్ టైమ్ అనే వదిలిపెట్టా. హ్మ్. హనీమూన్ టైమ్ అనే వదిలిపెట్టి ఈ 1 ఇయర్ నుంచే కూడా ఫైట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు రాకముందు కూడా ఒక పాదయాత్ర చేసొచ్చాను. కమ్యూనిస్టు సిపిఐ వాళ్ళకు మద్దతుగా హ్మ్. ఎన్ఆర్‌ఇజీఎస్, హ్మ్. ఎన్ఆర్‌ఇజీఎస్ దానికి తీసేసి జీరాంజీ అది తీసుకొనొస్తున్నారు. పేదలకు ఇబ్బంది జరుగుతుందని జెప్పేసి మాట్లాడినవన్నీ వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలిపి వస్తున్నాం. డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్ ఇష్యూ బేస్డ్‌గా వెళ్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను. హ్మ్. మొదట పార్టీలో జరిగిన నష్టాల గురించి, హ్మ్. ఏ విధంగా నష్టాలు జరిగిన దాని గురించి వివరించిన ప్రక్రియ చేశాను. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చేస్తున్న తప్పిదాలు ఏ విధంగా చెప్పేసి. అన్నిటిని మనం అన్ని కఠినమైన భాషలోనే అవతలని ఇబ్బంది పెట్టే విధంగానే గాదు. సమాజానికి జరుగుతున్న విషయాన్ని తెలియజేయాలనేది నా బాధ్యత. నిజాన్ని నిజంలాగా మాట్లాడారు. అంతే. ఎగ్జాక్ట్‌లీ. అంతే. అంతే. ఒక విషయం సార్, అంటే మీరు ఇప్పుడు అంటే గుర్తొచ్చింది నాకు. స్టార్టింగ్‌లో మీ ఒక వీడియో బాగా వైరల్ అయింది. సమ్‌హౌ యూ డిడ్ నాట్ గెట్ ద యాక్సెస్ టు మీట్ జగన్ గారు ఫ్రీగా. నన్ను లేదా నేను మధ్యలో ఆపారు. అలా అని నేను ఇప్పుడు ఈస్ ఇట్ ఓకే నౌ? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి గాదు నేననేది ఆ ఆ! విషయము. సో, నేను జగన్మోహన్ రెడ్డి గురించి ఎప్పుడు అలా ప్రస్తావించలేదు. నేను మాట్లాడినది అడ్మినిస్ట్రేషన్‌లో. ఓకే. సో, మీరొక పేరు గూడా తీసుకొని స్పెసిఫై చేశారు. ధనుంజయ రెడ్డి పేరు ఓకే. ప్రస్తావించడం జరిగింది. ధనుంజయ రెడ్డి గారికున్న లోడ్ గావచ్చు, ఇంకోటున్నది గావచ్చు, నేనే గాదు చాలా మందికి తెలిసిన విషయమే. హి కుడెంట్ హ్యాండిల్ ద సిట్యుయేషన్స్ అని నేననుకోవచ్చు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పూర్తిగా నమ్మడము,
నమ్మిన దానికి ఆయన మోసం చేసినాడు అని చెప్పలేను కానీ న్యాయం చేయలేకపోయినాడు. అది ఆ రోజుకి చెప్తా, ఈ రోజుకి వర్క్ ని హ్యాండిల్ చేయలేకపోయారు ఆయన. బాస్ కి కూడా చెప్పినాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినాను. ఉమ్. హ్యాండిల్ చేయలేకపోయినాడు. టూ మచ్ ప్రెజర్ ఉండొచ్చు అనుకోవచ్చు. అంటే దో ఎమ్మెల్యేస్కున్న గ్రీవెన్స్ కావచ్చు, అదే విధంగా జరుగుతున్న తప్పిదం టూ మచ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ధనంజయ రెడ్డి గారు సీఎంఓలో మీద డిపెండ్ అయి ఉన్నారు. సో ఆయన సరైన ఇన్స్ట్రక్షన్స్ తో చేస్తారనుకున్న దాన్ని కూడా చేయలేకపోయారు. కొన్ని ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ 2 ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి. నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ జస్ట్ వర్డ్ తో అయిపోతుంది. ఎస్. అలాంటి దానిలో కూడా చెప్పలేకపోయినారు అనేది మా అందరికీ కలిగించిన ఆవేదన, మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్. దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయాలి. ఫైనల్ గా సార్, గుడ్ మార్నింగ్ ధర్మవరం పొద్దున్న లేవగానే మేము చూసే ఒక ప్రోగ్రామ్, మేము అందరం కూడా ఏంటి సార్ ఫ్యూచర్? డెఫినెట్ గా మొదలు పెడతానండి. మేబీ ఆఫ్టర్ లోకల్ బాడీస్ మొదలు పెడతాను. ఎలక్షన్స్ తర్వాత, లోకల్ బాడీస్ ఎలక్షన్ తర్వాత మొదలు పెడతాను. మొన్ననే నేను మొదలు పెట్టాలంటే మా వాళ్ళే ఉండి లెట్ ఇట్ బి అన్నా, ఇంకా కొద్దిగా టైం తీసుకుందాంలే అన్నారు. దానికి ఏముంది, ఇప్పుడు గుడ్ మార్నింగ్ అనేది ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు లేకుంటే నాన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పబ్లిక్ ఇష్యూస్ గురించి తెలుసుకుంటూ వెళ్ళేవాళ్ళే, దానికి అదొక ప్లాట్ఫామ్. సో ఇప్పుడు మినీ ఇష్యూ బేస్డ్ గా మేము చేస్తున్నాం. మేబీ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే నేమ్ లేకపోయిండొచ్చు కానీ ఇష్యూ బేస్డ్ గా వెళ్తున్నాం అనమాట. సో ఆఫ్టర్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత దాని మీద థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. Thank you. Almost 1 hour. Thank you, sir.